మొన్న మొన్న క్లాస్లో ఉన్నారా? నా క్లాస్లో మాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఏం చెప్పినా నేను, ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పినా, ₹1 వస్తే తెలంగాణకి ఎంత వస్తుందని చెప్పినా 0.5 వస్తుందని చెప్పిన, యూపీకి ఎంత వస్తుందని చెప్పినా, బీహార్కి ₹7, ₹10, ₹17 వరకు వస్తుందని చెప్పిన. మీకు ఈరోజు చెప్తే చూస్తే అర్థమైందా ఎందుకు వస్తుందో? ఏవేవి పారామీటర్స్? పాపులేషన్, ఏరియా, అవునా కదా? ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, మన దగ్గర ఎక్కువ ఉందా, యూపీలో ఎక్కువ ఉందా? అవునా? ఇన్కమ్ డిస్టెన్స్ అని ఇంకోటి ఉంది తెలుసా మీకు? మోస్ట్ అన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది దానిలో? ఇన్కమ్ డిస్టెన్స్ అనేది అనుకుంది. 45% వెయిటేజ్ గోస్ టు ఇన్కమ్ డిస్టెన్స్ అనేది. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే సార్ చెప్పినారు ఇంతకుముందు, అంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి, ఒక నార్మల్ సగటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి. అంటే దాని అర్థమైంది. ఇప్పుడు సపోజ్ దేశంలో ఒక సాధారణ పౌరుని యొక్క ఇన్కమ్ సంవత్సరానికి ₹1,00,000 అనుకోండి, సగటు 1,00,000. యూపీలో ₹70,000 ₹80,000 ఉంటుంది. తెలంగాణలో ఎంత ఉంది? ₹3,00,000 ఉంది. సగటు ఇన్కమ్ ఎంత? ₹3,00,000. ఎవరికి ఎక్కువ డబ్బులు వెళ్తాయి అప్పుడు? ఎవరికైతే తక్కువ ఎర్న్ చేస్తున్నాడో, ఎక్కడైతే ఇన్కమ్ తక్కువగా ఉందో అక్కడికి ఎక్కువ డబ్బులు వెళ్తాయి. అందుకే ఆబ్వియస్గా ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళా యూపీకి, బీహార్కి డబ్బులు వెళ్తాయి. అర్థమైందా మీకు? ఫినాన్స్ కమిషన్ కి మొన్న నేను చెప్పిన దానికి సింక్ అయిందా లేదా? నేను ఇక్కడ మన రాష్ట్రాలు ఏం చెప్తున్నాయి? అరే మేము డెవలప్ అయిపోయినాం, మా కష్టంతోనా మేము డెవలప్ అయినాము, మమ్మల్ని నువ్వు ఇప్పుడు పినలైజ్ చేస్తున్నావు, ఇది కరెక్టా నీకని అడుగుతున్నారు. ఇక్కడ సౌత్ స్టేట్స్ అన్ని కలిపి కాన్ఫరెన్స్ పెట్టుకొని, చెన్నైలో ఒక కాన్ఫరెన్స్ అయింది తెలుసా మీకు? రేవంత్ రెడ్డి వెళ్ళినాడు, కేటీఆర్ వెళ్ళినాడు, సీఎం మీటింగ్ కి. అందరూ కలిసి సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, మాకు డబ్బులు రావట్లేదు, మా డబ్బులన్నీ తీసుకెళ్లి మీరు నార్త్ స్టేట్లలో ఖర్చు పెడుతున్నారు అని అంటారు. అర్థమైనా మీకు రీజన్ ఏందో? ఇన్కమ్ డిస్టెన్స్, ఫారెస్ట్ ఏరియా. కానీ మన వాళ్ళని అసలు ఇప్పుడు ఏమైందంటే 1990s లోపల పాపులేషన్ పెరిగిపోతుంది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అర్థమవుతుంది. పాపులేషన్ పెరిగిపోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అర్థమవుతుంది. అప్పుడు మీకు గుర్తుంటే పాపులేషన్ తగ్గించాలి అని 2 child పాలసీ ఎత్తుకున్నాం మనం, గుర్తుందా? ఇద్దరు ముద్దు, అంతకన్నా ఎక్కువ వద్దు అనే పాలసీ తీసుకున్నాం మనం. అప్పుడు దాన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాలు ఏవంటే సౌత్ లో ఉన్న రాష్ట్రాలు. మీకు అప్పుడు గుర్తుంటే కాంట్రాసెప్టివ్స్ ప్రమోట్ చేయడం కానీ, పిల్లల అబార్షన్ ప్రమోట్ చేయడం కానీ, ఇవన్నీ ప్రమోట్ చేసినారు. పిల్స్ ప్రమోట్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ ప్రమోట్ చేసి మనం ఏం చేసినామంటే, ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ పేరు టోటల్ ఫర్టిలిటీ రేట్, టిఎఫ్ఆర్. అంటే చూడండి, 2.1 అనేది టిఎఫ్ఆర్. ఎంత? 2.1. ఒక మనిషికి సగటుగా, ఇప్పుడున్న మనుషులకి సగటుగా ఇప్పుడున్న మహిళలకి సగటుగా 2 పుడితే ఈ జనాభా అనేది ఇట్లా మెయింటైన్ అవుతుంది. ఈ జనాభా అనేది ఇంతే మెయింటైన్ అవుతుంది. దీనికన్నా తక్కువైతే పాపులేషన్ ఏమైతుంది? లాంగ్ టర్మ్ లో తగ్గిపోతుంది. దీనికన్నా ఎక్కువ ఉండే టిఎఫ్ఆర్, పాపులేషన్ అనేది పెరుగుతుంది. అంతేనా? ఇప్పుడు ఒక పురుషుడు ఒక మహిళ కలిస్తే 2 పుట్టాల్సిందే, ఎందుకంటే అబ్బాయికి పుట్టే ఛాన్స్ లేదు. ఒక మహిళకి సగటున 2 జన్మిస్తేనే ఈ పాపులేషన్ అనేది ఇట్లుంటది. అంతకన్నా తగ్గిపోతే టిఎఫ్ఆర్ అంటే, ఒక మహిళ గనక 2 కన్నా తక్కువ పిల్లల్ని కంటే పాపులేషన్ అనేది వస్తా ఏమైతుంది? తగ్గిపోతుంది. మన తెలంగాణలో ఇప్పుడు వచ్చిన టిఎఫ్ఆర్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 1.8. అంటే 1.8 ఇట్లా పుడతారు సార్, ఒక మనిషికి 80% పుడతారు. అట్లా కాదు, ఒకరు పుడుతుండొచ్చు, ఒకరు ముగ్గురు పుడుతుండొచ్చు, ఒకరికి అసలు ఎవరు పిల్లలు లేకపోవచ్చు. సగటున మనం ఎంత టిఎఫ్ఆర్ ఇప్పుడు అంటే 1.8. అంటే మన పాపులేషన్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. సౌత్ రాష్ట్రాల పరిస్థితి మొత్తము టిఎఫ్ఆర్ కన్నా కిందున్నాయి. బీహార్ యొక్క టిఎఫ్ఆర్ 3. అంటే మళ్ళా పాపులేషన్ కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నాం మనం, అంటే డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అక్కడికి. దీని యొక్క ఇప్పుడు సౌత్ స్టేట్స్ ఏమని కూడా చేస్తున్నాయంటే, అరే నువ్వు చెప్పినావు తగ్గించమని, మేమంతా ప్రయాసపడి పాపులేషన్ తగ్గించడానికి మా జనాలంతా ఎడ్యుకేట్ అయ్యి తగ్గించుకున్నాం పాపులేషన్ ని, ఇప్పుడేమో నిధులనే పాపులేషన్ కి టచ్ చేసినాం, మేము ఏం చేయాలి ఇప్పుడు? వాడు కనుక 2021, 2025 గణాంకాలు తీసుకొని పాపులేషన్ ఇస్తే మనం పాపులేషన్ ఏమో మొత్తంగా తగ్గిపోయినాం, వాళ్ళేమో మొత్తంగా పెరిగిపోయినారు. అందుకని ఒక కొత్త ఇండికేటర్ తీసుకొచ్చినారు, దాని పేరే మీరు చదివి ఉంటారు. దానిలో ఏముండే? డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అని. అంటే పాపులేషన్ తగ్గించిన రాష్ట్రాలకు కూడా 12.5% అనే కొత్త ప్రొవిజన్ తీసుకొచ్చి, అంటే డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే పాపులేషన్ ఎవరు తగ్గించినారు, జనాల యొక్క ఆరోగ్య స్థితులు ఎవరు పెంచినారు అని తీసుకొని
అని తీసుకుని దానికి 12% కేటాయించడం వల్ల పాపులేషన్ అనేది కొంచెం సైడ్ లైన్ అయింది. మన వాళ్ళు అప్పుడు ఓకే మాకు కూడా ఒక ప్రొవిజన్ వచ్చింది అనడం వల్ల జనాలు ఓకే అన్నారు. ఇది సౌత్ స్టేట్స్ ఇండియాలో జరుగుతున్న నార్త్ సౌత్ డివైడ్ యొక్క పరిస్థితి ఇది. ఇందువల్ల జరుగుతుంది. అట్లా మన డబ్బులు పోవద్దా అంటే పోవాల్సిందే, తప్పదు కదా. భారతదేశం గురించి మాట్లాడుతున్నాం మనం, సౌత్ వెస్ట్ దేశం గురించి మాట్లాడుతామా? లేదు. ఆదిలాబాద్ గురించి మాట్లాడతామా? తెలంగాణ గురించి మాట్లాడతామా? తెలంగాణ గురించి మాట్లాడతాం. తెలంగాణలో ఆదిలాబాద్ కూడా మన రెస్పాన్సిబిలిటీనే, అవునా కదా? ఎస్, క్లియర్. మీకు మొన్న నేను చెప్పిన దానికి, ఇంతకుముందు సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి ఐ థింక్ సింక్ అయి ఉంటుంది. ఇదే రీజన్ మనకు ఎందుకు డబ్బులు తక్కువ వస్తున్నాయి. నేను డీప్గా సబ్జెక్ట్కి వెళ్ళలేదు, కాకపోతే సబ్జెక్ట్ అది. అర్థమైందా? చూసినారా న్యూస్ పేపర్ ఎవరైనా ఈరోజు? డిడ్ ఎనీబడి సీ న్యూస్ పేపర్స్? మీకు ఇంకా మెల్లమెల్లగా కరెంట్ అఫైర్స్ లోకి డీప్ గా తీసుకెళ్తారేమో, బట్ ఎవరైనా న్యూస్ పేపర్ చూసినారా? ఎనీబడి? డిడ్ ఎనీబడి సీ న్యూస్ పేపర్ టుడే? Did anybody see newspaper? ఇది అవసరమా? డూ వి నీడ్ ఇట్? తిరుపతిలో నెయ్యి కల్తీ, డూ వి నీడ్ ఇట్? కంప్లీట్లీ ఇగ్నోర్ దీస్ కైండ్ ఆఫ్ పొలిటికల్ న్యూస్. ఓకే, మళ్ళీ జగన్ ప్రభుత్వంకి వస్తే వీళ్ళ దానిలో కల్తీ ఏందని వాడు కూడా చెప్పిస్తాడు. అదంతే, ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్. ఓకే, వాట్ యూ హ్యావ్ టు రీడ్ హియర్, వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ న్యూస్ పేపర్ ఇస్, చూడండి ఇక్కడ భగీరథ యత్నం చివరి దశలో పోలవరం. ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. మీరు చేయాల్సింది ఏంది? పోలవరం ఉన్న నది ఏది? ఏ నది? గోదావరి. దాని యొక్క సామర్థ్యం ఎంత? అది ఆగిపోవడానికి రీజన్ ఏంది? అక్కడ రిప్లేస్ అవుతున్న ట్రైబ్స్ ఎవరు? పోలవరం వల్ల బాధింపబడుతున్న ఎస్టీ ఆర్ ట్రైబ్స్ ఎవరు? ఆదివాసీలు ఎవరు? వాళ్ళ యొక్క పేరు, ఆ ఎస్టీ కేటగిరీ యొక్క పేరు, అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ, సవాళ్ళను అధిగమించి వేగంగా ప్రాజెక్ట్ పనులు పూర్తి కావచ్చిన కొత్త డయాఫ్రామ్ వాల్. వాట్ ఈజ్ అ డయాఫ్రామ్ వాల్ అంటే, మీరు ఏం చేస్తున్నారు? నదిని ఆపి ఒక దగ్గర పెట్టేది రిజర్వాయర్, అంతేనా? నది స్టోర్ చేసేది రిజర్వాయర్, మధ్య కట్టేది డ్యామ్, ఆపేది ఆనకట్ట. ఆ ఆనకట్ట ఉండాలి అని అంటే కింద డయాఫ్రామ్ వాల్ కట్టాలి. లాస్ట్ గవర్నమెంట్ లో ఏమైంది? ఆ డయాఫ్రామ్ వాల్ అనేది కొట్టుకపోయింది. అది మళ్ళా నీళ్ళ లోపల డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు కడుతున్నారు. అర్థమవుతా? కానీ మీకు న్యూస్ కోసం ఏం ఇంపార్టెంట్ అంటే, మీరు ఇంజనీర్లు కాదు, మీకు ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అవసరం లేదు. కానీ మీకు తెలవాల్సింది ఏ నది పైన ఉంది, ఎంత ఆయకట్టు అనుకుంటున్నారు వీళ్ళు, ఎంత ఆయకట్టు అనుకుంటున్నారు. ఆయకట్టు అంటే కొత్తగా ఎంత పొలాలకి వీళ్ళు నీళ్ళు అందించాలనుకుంటున్నారు, ఎంత సాగులోకి కొత్త భూమి వస్తుంది అనేది ఆయకట్టు. ఒక ప్రాజెక్ట్ కింద ఎంత భూమికి అయితే నీళ్లు సరఫరా అవుతాయో దాన్ని ఆయకట్టు అంటాం. మనం ఏమంటాము? ఆయకట్టు అంటాం. అది ఎంత అని మీరు తెలుసుకోవాలి. దీని నుంచి మీకు ఇది ఈ న్యూస్ లో లేకపోవచ్చు, ఇది లేకపోవచ్చు. కానీ మీరు సింపుల్గా వెళ్తే చూడండి, ఇక్కడ జస్ట్ సర్చ్, ఎవరు ఎక్కడుంది? ఇది గోదావరి రివర్. అండ్ ఎంతమంది? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 96,660 ఇంక్లూడింగ్ మెంబర్స్ ఆఫ్ కొండరెడ్లు కోయల్. ఎందుకు వీళ్ళు ఇంపార్టెంట్? మీరు ఎందుకు చదువుతున్నారు? గవర్నమెంట్ సర్వీస్ అంటే ఏంది? అట్టడుగు వర్గాల కోసం పనిచేసేదే గవర్నమెంట్ సర్వీస్. మీరు చేయాల్సింది కూడా ఏంది? అట్టడుగు వర్గాలు ఎక్కడన్నా నష్టపోతుంటే వాళ్ళ గురించి మీకు తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అనేది ఓకే డెవలప్మెంట్ చేస్తుండొచ్చు, కానీ దానివల్ల నష్టం కలగట్లేదా అంటే కలుగుతుంది. ఎన్వైరన్మెంట్ కి నష్టం ఉంటుంది, ఎందుకంటే మీరు నది పోయే సహజమైన రూపాన్ని మార్చుతున్నారు.
అండ్ అక్కడ మూల నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళగొట్టి అక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారు. తద్వారా వాళ్ళ విలేజ్ అన్ని మునిగిపోతున్నాయి ఆ ప్రాజెక్ట్ లో. కానీ వాళ్ళ యొక్క పునరావాసం కూడా అంతే ఇంపార్టెంట్, అవునా కదా? ప్రాజెక్ట్ గట్టి వదిలేద్దామా? జనాలు చాలా ఎక్కువ మందికి మేలు అవుతుందని చెప్పి కొంతమంది ఎటుపోయినా కాదనుకుందామా? నో. అక్కడ జరిగే జనాలకు కూడా వెళ్తున్నాయా లేవా, అది కూడా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడన్నా సరే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, పోలవరం డిస్ప్లేస్డ్ అండ్ నోవేర్ టు గో. డిస్ప్లేస్ అయిపోయినారు అంటే ప్రాజెక్ట్ రావడం వల్ల నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు ఉన్న చూడండి ఒక 50 ఏళ్ళ నుంచి మీ ఇల్లు ఉంటుంది, రేపటి రోజు మీ ఊరి పై హైవే పోతుంది, మీరు వెళ్ళిపోండి అంటే కొత్త ఊరు సేమ్ మీ ఊర్లానే ఉంటుందా ఎప్పుడన్నా? నో. అందుకనే ఎవరెవరు రీప్లేస్ అవుతున్నారు అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకొక స్టెప్ డీపర్ వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే there is a thing called particularly vulnerable tribal groups, PVTGs అంటారు. తెగలల్లో కూడా, ట్రైబ్స్ ఆదివాసీలలో కూడా అత్యంత వెనుకబాటుకు గురైన ఆదివాసీలు ఉంటారు అనమాట. మొత్తంగా దేశంలో వాళ్ళు 75 తెగలు ఉంటాయి. ఎన్ని తెగలు ఉంటాయి? 75 తెగలు. దానిలో కొండరెడ్లు కూడా భాగం, కోయలు కూడా భాగం. కొండరెడ్లు, కోయలు జస్ట్ ట్రైబ్సే కాదు, దే ఆర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, PVTG. మొత్తంగా ఎన్ని ఉన్నారు? 75. మీకు 100 సార్లు ఉంటాడు ఈ క్వశ్చన్ ని, ఎంతమంది ట్రైబల్స్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని. ఎన్ని? 75 తెగలు. దానిలో కొండరెడ్లు కూడా అండ్ కోయలు కూడా భాగం. అర్థమవుతుందా? ఇది న్యూస్ పేపర్ లో ఉందా కొండరెడ్ల గురించి, కోయల గురించి? బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది కరెంట్ అఫైర్స్, ఇది కరెంట్ అఫైర్స్, ఇది మీరు తెలుసుకోగలగాలి. ఇంకొక డీప్ వెళ్ళాలనుకుంటే ఎంతమంది ఉన్నారు? అవుట్ ఆఫ్ టోటల్ ట్రైబ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 6 ట్రైబ్స్, నేమ్లీ చెంచు, గడబ, కోండ్, కొండరెడ్డి, సవర అండ్ పోజ్రా ఆర్ కన్సిడర్డ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఎన్ని ఉన్నాయి మొత్తం? మొత్తం దేశంలో ఎన్ని ఉన్నాయి? 75. బట్ ఇన్ ఏపీ దేర్ ఆర్ 6. The names are చెంచు, గడబ, కోండ్, కొండారెడ్లు, సవర్లు, పోర్జల్. Very very important question for any exam, group 1 prelims, group 2 mains, group 1 mains, group 1 prelims or whatever. అందుకే నేను చెప్పినాను సిలబస్ చూడమని చెప్పినాను. కింద సిలబస్ చూస్తే మీరు సిలబస్ లో గవర్నెన్స్ సెక్షన్ లోపల వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే సిలబస్ పాయింట్ మీకు. అండ్ పోలవరం అనేది ఒక అతిపెద్ద ప్రాజెక్ట్, ఎక్కడికి? ఏపీకి, భారతదేశానికి కూడా. సో దానివల్ల డిస్ప్లేస్ అవుతున్న వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడం కూడా మీ పని అవుతుంది. అర్థమవుతుందా? సో నేనేం చేసిన, ఇది ఉందా న్యూస్ పేపర్లో? మరి కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ న్యూస్ పేపర్లో ఉన్నది రాసుకోవడమా? కాదు. న్యూస్ చుట్టూరా ఏముందని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అక్కడ నుంచి ఏదన్నా వన్యప్రాణి సంరక్షణ ప్రాబ్లం అవుతుందా? పోలవరం కట్టడం వల్ల ఏదన్నా వన్యప్రాణి సంరక్షించే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏమైనా మురుగుతుందా? అది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంటల్ లాసెస్ ఏంది, పొలిటికల్ లాసెస్ ఏంది, జాగ్రఫికల్ లాసెస్ ఏంది, జాగ్రఫికల్ ఇంపాక్ట్ ఏంది, ఎకనామికల్ ఇంపాక్ట్ ఏంది, ఇవన్నీ తెలుసుకోవడమే కరెంట్ అఫైర్స్. సమిష్టిగా తెలుసుకోవడమే కరెంట్ అఫైర్స్. ఓకే, సియర్ దిస్ ఇస్ వన్ న్యూస్. నేనైతే నా న్యూస్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఈ న్యూస్ పేపర్ నేను చేసేది 5 minutes ఆఫ్ టైం. పక్కన డిస్ప్లేస్ అవుతున్న ట్రైబ్స్ ఎవరు, ఏ నది పైన పోతుంది, ఏ జిల్లాలలో ఉంది, అంతే. ఎందుకు ఆ పోలవరం ఆ స్పాట్ లోనే కడుతున్నారు అనేది కూడా చూస్తున్నాం ఒకసారి. ఎందుకు కడతారు? ఒకటా కొన్ని నదులు కలిసి రావాలి, లేకపోతే ఎక్సెసివ్ గా వాటర్ అక్కడనే ఉండాలి ఆ పాయింట్ లో, లేకపోతే ఈజీగా గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేటట్టు ఉండాలి. ఏదో ఒక రీజన్ వల్ల నేను ఆ స్పాట్ ని సెలెక్ట్ చేసుకుంటారు కదా. మొత్తం గోదావరి వాడుతుంటే అది ఎందుకో కూడా తెలుసుకుంటున్నాను. అంత కాపేసేయాలి మళ్ళీ, అంతకన్నా డిప్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, డన్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సియర్, సో దిస్ అగైన్ నాట్ ఇంపార్టెంట్. ఇది చూడండి, గగనతలానికి ఘనమైన రక్షణ, SNT సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ ఆల్సో మెయిన్స్ క్వశ్చన్. ఏమని చెప్తున్నాను ఇక్కడ చూడండి, ఎన్డీఆర్ఎఫ్ టెక్నాలజీ పరీక్ష, SFDR టెక్నాలజీ పరీక్ష విజయవంతం. SFDR అంటే చూడండి, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్
రామ్జెట్. మీరు చూస్తే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ గొడవ జరిగింది, మీకు ఐడియా ఉండొచ్చు. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి చాలా భీకరమైన గొడవ జరిగింది. కానీ ఇజ్రాయెల్ కి జరిగిన విధ్వంసం ఎక్కువనా, ఇరాన్ కి జరిగిన విధ్వంసం ఎక్కువనా? ఎక్కడ? ఇరాన్ కి జరిగిన విధ్వంసం ఎక్కువ. ఎందుకు ఇరాన్ ఎక్కువ ఇజ్రాయెల్ ని అటాక్ చేయలేకపోయిందంటే, ఎందుకంటే దాని దగ్గర ఒక వ్యవస్థ ఉంటది, ఆ వ్యవస్థ పేరే ఐరన్ డోమ్. ఏంటది? ఐరన్ డోమ్. ఐరన్ డోమ్ అంటే నిజంగానే ఐరన్ లాగా, డోమ్ అంటే ఏంది? డోమ్ అంటే డొప్పలాగా, అంటే మొత్తం కవచం లాగా ఉండేది డోమ్. ఐరన్ డోమ్ అంటే ఐరన్ లానే ఉంటుందా? నో. క్షిపణులు ఉంటాయి, డిఫెన్స్ సిస్టమ్ లో క్షిపణులు ఉంటాయి. శత్రువు నుంచి ఏదన్నా ఒక క్షిపణి వచ్చినా సరే, వీళ్ళ క్షిపణులు మిసైల్స్ ఏం చేస్తాయి, గాల్లోనే దీన్ని పేల్చేస్తాయి, భూమి వరకు రాకుండా మధ్యలోనే పేల్చేస్తాయి గాల్లో. తద్వారా మన యొక్క భూభాగం చాలా సేఫ్గా ఉండొచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఎప్పుడైనా మిసైల్స్ మన పైకి పంపించవచ్చా? సో మిసైల్స్ ని మన భారత భూభాగంలోకి రాకముందే మన మిసైల్స్ వెళ్ళి ఇంటర్సెప్ట్ చేసి సిగ్నల్స్ ద్వారా, శాటిలైట్ సిగ్నల్ ద్వారా వెళ్ళి దాన్ని గాల్లోనే పేల్చేసే కొత్త టెక్నాలజీనే వాట్ ఇస్ దిస్? సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్. అర్థమవుతుందా? సో వాడు ఏం అడగొచ్చు? SDRF టెక్నాలజీ యొక్క అబ్రివేషన్ అడగొచ్చు. రీసెంట్ గా SDRF అనేది ఏ దేశం కనుక్కుందని రావచ్చు. SDRF గురించి ఇంకా వస్తా పాయింట్స్ అడగచ్చు. అర్థమవుతుందా మీకు? క్లియర్? ఏంది SDRF అనేది కూడా అడగచ్చు. SDRF అంటే ఇప్పుడు గగనతల రక్షణ వ్యవస్థ. మళ్ళా గగనానికా గ్రౌండ్ కా అని కూడా వాడు అడిగే ఛాన్స్ ఉంది. జస్ట్ స్టేట్మెంట్ లో వాడు జస్ట్ ఈ గగన అనే పదాన్ని తీసేసి భూభాగం అంటాడు, భూమి అంటాడు. కరెక్ట్ ఆన్సర్ పడేది నో. ఇట్లా వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఏం చెప్పినాడు ఇక్కడ? రక్షణ సాంకేతికలో భారత్ మరో ముందడుగు వేసింది. ఓకే, చూడండి ఇక్కడ ఒడిస్సా తీరానికి చేరువలోని సమీకృత పరీక్షా వేదిక నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఓకే, గగనతలంలోని చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి? గగనతలం నుంచి గగనతలం లోకి, అంటే ఎయిర్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే మన ఏదైతే రాకెట్ ఎగురుతా ఉంటుందో అక్కడ నుంచే మిసైల్ వెళ్ళి శత్రు దేశం నుంచి వచ్చే మిసైల్ ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇంపార్టెంటా కాదా మనకు? ఎస్. మీరు ఈసారి మళ్ళా ఏ బడ్జెట్ చాలా అమాంతంగా పెంచినామని చెప్పినాను నేను? డిఫెన్స్ బడ్జెట్ చాలా అమాంతంగా పెంచినామని చెప్పినాను. బికాస్ మొన్న మీకు గుర్తుంటే యాక్చువల్లీ పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ జరిగిందా, అప్పుడు మన రఫేల్ కూడా 2-3 కూలినాయి. ఇది ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా బయటికి రాలేదు, కానీ 2-3 పాకిస్తాన్ వాళ్ళు మన రఫేల్స్ ని కూడా కూల్చినారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎందుకు? మనమేమో రష్యన్ డిపెండెంట్ ఆర్ ఫ్రాన్స్ డిపెండెంట్ మన పరికరాలు. పాకిస్తానీస్ ఆర్ US డిపెండెంట్ పరికరాలు. అండ్ US టెక్నాలజీస్ ఆర్ ఆల్వేస్ హైయర్. అపాచీ హెలికాప్టర్స్ లాంటివి ఉంటాయి వాళ్ళ దగ్గర, పాకిస్తాన్ దగ్గర. ఎందుకు? అమెరికా మనతో ఇంత ఫ్రెండ్షిప్ ఇప్పుడు కనిపిస్తుంది, కానీ బిఫోర్ అండ్ ఆల్ అమెరికా వాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ పాకిస్తాన్. సో Pakistani air systems are completely made up of US based military systems, which are ప్రపంచంలో US మొత్తం ఒకవైపు అయి మిగతా దేశాలన్నీ ఒకసారి అయి యుద్ధాలు చేసినా అమెరికా కెన్ సింగిల్ హ్యాండెడ్లీ హ్యాండిల్. మొత్తం ప్రపంచం దేశాలన్నీ ఒకవైపు అయి అమెరికా మొత్తం ఒకవైపు అన్ని యుద్ధాలు చేసినా సరే అమెరికా కెన్ సింగిల్ హ్యాండెడ్లీ హ్యాండిల్. మొన్న చెప్పినట్టు గుర్తుందా మీకు? ట్రంప్ ప్రపంచం మొత్తాన్ని 450 సార్లు బ్లాస్ట్ చేసేంత న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పినాడు. ప్రపంచం మొత్తాన్ని 450 సార్లు బ్లాస్ట్ చేసేంత న్యూక్లియర్ వెపన్స్ సామగ్రి మా దగ్గర ఉందని చెప్తున్నాడు. అండ్ దట్ ఇస్ ట్రూ ఆల్సో. ఏదైనా ఒక కంట్రీ లోపల పోయి ఒక టెర్రరిస్ట్ ని చంపి గాల్లో ఎత్తుకరాగలదా? చేసిందా USA? పాకిస్తాన్ లో ఉన్న ఉసామా బిన్ లాడెన్ ని పాకిస్తాన్కి వెళ్ళి ఒక హెలికాప్టర్ లో అబోటాబాద్ నుంచి ఎత్తుకొచ్చి అక్కడిని చంపి తీసుకుపోయి సముద్రంలో పడేసినారు, పసిఫిక్ సముద్రంలో. ఇరాన్ న్యూక్లియర్ క్షిపణులని ఎక్కడ పెట్టుకుంది? భూభాగంలో ఒక 3 కిలోమీటర్ల కింద పెట్టుకుంటే ప్రెసిషన్ బాంబింగ్ తోన స్టెల్త్ బాంబర్స్ అని ఆ బాంబ్స్ ఏంది? పైనుంచి బాంబ్ ఇస్తే ఆ బాంబ్ వచ్చి నేల మీద వెళ్ళదు. ఇరాన్ భూమి లోపల 3 కిలోమీటర్లు పెట్టింది ఎందుకు? ఒకవేళ అణ్వాయుధాలు ప్రయోగించినా సరే అక్కడికి చేరద్దని. వీళ్ళు కొత్త బాంబులు ఎట్లాంటి బాంబ్స్ క్రియేట్ చేసినంటే ఆ బాంబు అక్కడికి వెళ్ళి వెళ్ళదంట, ఆ బాంబు కింద 3 కిలోమీటర్లకి వెళ్ళి వెళ్ళినాయి. అంత నష్టం కలిగించగలిగినారు ఇరాన్కి. అండ్ మళ్ళీ మీరు విషయం చెప్పండి, ఇరాన్ లోపల న్యూక్లియర్ స్థావరాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి? ఎవరిది? USA.
ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ ఉందని తెలుసుకొని శాటిలైట్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, మనం ఇక్కడ సిఎస్బి అకాడమీ శాటిలైట్ లో ఉందని మ్యాప్ పెట్టుకొని వచ్చారు కదా వాళ్ళు. హౌ ఎంత అంటే ఎవరు ఇచ్చినారు ఇన్ఫర్మేషన్? ఇరాన్ అనే కంట్రీ లోపల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగినారు వాళ్ళు. ఇరాన్ లో దొరికితే వా స్పై అనేటోడు, వాడు దొరుకుంటే వాని పని అంతే కదా. బట్ ఎట్లా వాళ్ళ నెట్వర్క్ మెయింటైన్ చేసుకోగలిగినారు? వెనిజులాలో ఏం చేసినారు వాళ్ళు? వెనిజులాలో వాట్ డిడ్ దే డూ? వెనిజులాకి వెళ్ళి వెనిజులా ప్రెసిడెంట్ ని పట్టుకొని వెనిజులాకి వెళ్ళి ఒక 500 మంది పోయినట్టున్నారు వాళ్ళు, యుఎస్ఏ వాళ్ళు. ఎవరిని చంపకుండా వాడిని చేతులు కట్టేసి ఆయన భార్యను తీసుకొచ్చి యుఎస్ఏ జైల్లో పెట్టినారు. ఇప్పుడు వెనిజులాలో వాళ్ళే ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక 5,000-10,000 మంది సోల్జర్స్ తోన 20-30 ఏళ్ళు యుద్ధం చేసినారు యుఎస్ఏ. ఒక్కసారి ఎగ్జిట్ అయింది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఏ ప్రభుత్వం వచ్చింది అక్కడ? ఇప్పుడు ఏ ప్రభుత్వం నడుస్తుంది ఆఫ్ఘనిస్తాన్ లో? తాలిబాన్ ప్రభుత్వం నడుస్తుంది. అంటే 10,000 మంది పాపులేషన్ ఆఫ్ యుఎస్ఏ సోల్జర్స్ కుడ్ కంట్రోల్ ఎంటైర్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఉక్రెయిన్ స్టాండ్ అవుతుంది రష్యా అగేన్స్ట్ అంటే దాని రీజన్ ఏంది? ఈ డైరెక్ట్ గా అమెరికా యుద్ధంలో ఉందా ఇప్పుడు ఉక్రెయిన్ వర్సెస్ రష్యాలో? ఎవరు కొట్లాడుతున్నారు? ఉక్రెయిన్ కొట్లాడుతుంది. ఎవరు అగేన్స్ట్ గా? రష్యా అగేన్స్ట్ గా ఉక్రెయిన్ కొట్లాడుతుంది. ఎందుకు కొట్లాడుతుంది అంటే ఉక్రెయిన్ సపోర్టెడ్ బై యుఎస్ఏ. వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే యుఎస్ఏ నుంచి వస్తున్నాయి. ఇంకా మీద లక్షల మంది సోల్జర్స్ వెళ్ళి కొట్టుకునేది అనేది ఉండదు. డ్రోన్ల యుద్ధాలు మిసైల్స్ యుద్ధాలే ఉంటాయి. ఆ డ్రోన్ల యుద్ధాల కోసమే తీసుకొచ్చిన టెక్నాలజీ ఈజ్ SFDR, సాలిడ్ ఫ్యూయల్ రామ్జెట్, డక్టెడ్ రామ్జెట్. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇది ఆకాశంకి పేల్చేది. నేల నుంచి ఆకాశం అంటాడు, కన్ఫ్యూజ్ కావద్దు. మీ కరెంట్ అఫైర్స్ రాసుకునేటప్పుడు కూడా ఏది అనే స్పెసిఫిక్స్ మంచిగా రాసుకోవాలి. నాట్ ల్యాండ్ టు ఎయిర్, ఇట్ ఈస్ ఎయిర్ టు ఎయిర్, గగనం నుంచి గగనతలంలోకి. ఇంకేం చెప్తున్నాడు చూడండి, గగనం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం దీర్ఘశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడానికి. దీర్ఘశ్రేణి అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్. అక్కడ కూడా వాడు షార్ట్ రేంజ్ అంటాడు. షార్ట్ రేంజ్ అది ఇట్ ఇస్ అ దీర్ఘశ్రేణి, లాంగ్ రేంజ్ మిసైల్. అది లాంగ్ రేంజ్ మిసైల్. ఓకే, ఎవరు అభివృద్ధి చేసినారు? రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ దీన్ని అభివృద్ధి చేసింది. డిఆర్డిఓ ప్లేస్ లో ఇస్రో అంటాడు. కానీ మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, థంబ్ రూల్ కొన్నిసార్లు చేంజ్ అవ్వచ్చు. మిసైల్స్ అనేది వచ్చిందంటే మోస్ట్లీ డెవలప్ చేసే సంస్థ డిఆర్డిఓ. ఇక్కడ చూడండి ఏంది ఇదంటే, ఈ టెక్నాలజీలో నాజిల్ రహిత బూస్టర్, ఘన ఇంధనంతో నడిచే ఎయిర్ బ్రీతింగ్ రామ్జెట్ ఇంజిన్ వంటివి ఉంటాయంట. ఓకే, ఇది చూడండి, దీర్ఘశ్రేణి, అధిక వేగం, గాల్లో సులువుగా విన్యాసాలు చేయగలిగిన సామర్థ్యం వంటి లక్షణాల వల్ల SFDR క్షిపణి నుంచి తప్పించుకోవడం శత్రు యుద్ధ విమానానికి చాలా కష్టం. మన పైలట్లు సురక్షితంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు జట్లను చాలా ముందుగానే కూల్చడానికి వీలు కలుగుతుంది. ఎంత ముందుగా ఉన్నదని? 300 కిలోమీటర్ల ముందున్నోన్ని యూ కెన్ టేక్ ఆఫ్. ఓకే, ఈ న్యూస్ లో చెప్పింది అంతా నమ్మాలని కాదు, కాకపోతే టెక్నికల్ డీటెయిల్స్ అయితే ఇవే. ఓకే, షార్ట్ రేంజా లాంగ్ రేంజా? లాంగ్ రేంజ్. అండ్ గగనం నుంచి గగనానిక, నింగి నుంచి గగనానిక? గగనం నుంచి గగనానికి అభివృద్ధి చేసిన సంస్థ ఏది? డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. క్లియర్? ఓకే, దట్ వుడ్ బి యువర్ సెకండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, మీరు ఇంకొంచెం స్టార్టింగ్ రేంజ్ లో ఉంటే, స్టార్టింగే మీరు కరెంట్ అఫైర్స్ చేసుకున్నారంటే మీకు ఇక్కడ తెలియని పదం డిఆర్డిఓ అనేది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది మీరు తెలుసుకోవాలనుకుంటే, ఎస్, డిఆర్డిఓ అంటే ఏంది? డిఆర్డిఓ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? డిఆర్డిఓకు ఉండే సెక్రటరీ ఎవరు? ఇది మీరు చేయాల్సిన ఎక్స్ట్రా పని దీని లోపల, ఇంతకన్నా ఎక్స్ట్రా పోదు. ఎందుకంటే మీకు స్టార్టింగ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఏది తెలియదు అని అంటే ఏది తెలియదు మీకు? డిఆర్డిఓ గురించి తెలియదు. సో మీరు తెలుసుకోవాల్సింది దేని గురించి గూగుల్ చేస్తే డిఆర్డిఓ గురించి. డిఆర్డిఓ చేసేది ఏంది, ఇప్పటిదాకా చేసింది ఏంది, ఏ మినిస్ట్రీ కింద ఉంటది అని మీరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఎన్ని టాపిక్స్ వచ్చాయి నాకు ఇప్పటి వరకు? 2 టాపిక్స్. ఒకటేమో పోలవరం గురించి, ఇంకోటేమో SFDR టెక్నాలజీ గురించి. 2 అయిపోయినాయి. చూడండి, అవసరమా మనకి బంగారం వెండి ధరలు? ఎస్.
ఎందుకు వెళ్తున్నాయి, ఎందుకు పోతున్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ తప్ప ఎంత పోతుంది, ఎందుకు పోతలేదు, కామెంటరీ ఏంది, ఇది అవసరం లేదు మనకు. క్లియర్? ఎందుకు పైనకి పోతుంది, ఎందుకు పైనకి పోతలేదు? ఎస్, స్టెబిలిటీ లేదు. ప్రపంచ దేశాలలో కరెన్సీల పైన నమ్మకాలు లేవు. లేనప్పుడు బంగారం సేఫ్ ఆప్షనా కదా? ఎస్. డాలర్ పైన నమ్మకం లేదు, రూపీ పైన నమ్మకం లేదు. నువ్వు బంగారం పెట్టుకుంటే బంగారం ధర అయితే ఎప్పుడు ఒకేలాగా ఉంటది. ఇంత అన్స్టేబుల్ గా ప్రపంచం ఉన్నప్పుడు దేనిపైన నమ్మకం లేనప్పుడే దేనిపైన నమ్మకం పెరుగుతుంది. ఏది అరుదుగా దొరుకుతుందో దానిపైన నమ్మకం పెరుగుతుంది. ఏది అరుదుగా దొరుకుతుంది? బంగారం అరుదు, బంగారం అరుదు. క్లియర్? ఓకే, చూడండి నెక్స్ట్. ఇది అవసరమా? విపత్తుల్లో రుణాల వసూలుకు వేధించవద్దు. నాట్ నీడెడ్, నాట్ నీడెడ్. ఓకే, అండ్ దర్ ఇస్ ఏఐ గురించి ఒక క్వశ్చన్, ఏఐ గురించి వచ్చింది ఏదో. ఓకే, ఆరోగ్యాంధ్ర ఎట్ ఏఐ, ఆరోగ్యాంధ్ర ఎట్ ఏఐ. మెయిన్స్ రాసే వాళ్ళకి స్పెసిఫిక్ గా గ్రూప్ 1 మెయిన్స్ ఎంతమంది అనుకుంటున్నారు? గ్రూప్ 1 ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? హౌ మెనీ గ్రూప్ 1? ఎవ్రీబడి ఈస్ గ్రూప్ 1. ఓకే, ఎక్కడ హెల్ప్ అవుతుంది సార్ ఇదనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని హెల్త్ లో వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని హెల్త్ లో మీరు చూడండి, చాలా రూరల్ ఏరియాస్ లో డాక్టర్స్ యొక్క సహకారం లేకపోవచ్చు, కానీ ఏఐ యూజ్ చేసి పట్టణంలో ఉన్న ఒక మెరుగైన డాక్టర్ కూడా రూరల్లో ఉన్న ఒక పేషెంట్ తో సంప్రదించవచ్చా లేదా ఈ రోజు? ఎస్, దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఏఐ. ఒక విషయం చెప్తాను, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, తర్వాత ఇంకొన్ని రోజులకి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళా మీకు హెల్త్ రికార్డ్ క్రియేట్ చేయాలా లేదా? మీరు బయటికి వెళ్ళి మీ హైట్ ఎంత, వెయిట్ ఎంత చెక్ చేసి బీపీ ఎంత అవన్నీ రాస్తారా లేదా? మీకు పాతగా ఏమైనా రోగాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతారు. మీకు సగం గుర్తుంటాయి, సగం గుర్తుండవు. సగం రికార్డులు ఉంటాయి, సగం రికార్డ్స్ ఉండవు. అందుకే నేషనల్ హెల్త్ మిషన్ అని తీసుకొచ్చి మీకు ఒక హెల్త్ అకౌంట్ క్రియేట్ చేసినారు. నేషనల్ హెల్త్ స్టాక్ అన్నారు దాన్ని. ఏమన్నారు? నేషనల్ హెల్త్ స్టాక్ అన్నారు దాన్ని. NHS, నేషనల్ హెల్త్ స్టాక్ అన్నారు. నేషనల్ హెల్త్ స్టాక్ అన్నారు. దీనిలో ఏం చేస్తున్నారంటే మీ డేటా మొత్తాన్ని చాలా సేఫ్ గా, సెక్యూర్ గా ఒక సర్వర్ లో పెడుతున్నారు. మీరు ఆ సర్వర్ కి మీకు ఐడి క్రియేట్ చేసి ఇస్తున్నారు. మీరు ఒక డాక్టర్ నుంచి ఇంకో డాక్టర్కి వెళ్ళంగానే జస్ట్ ఆ ఐడి చెప్తే ఆ డాక్టర్ కి మీ ప్రీవియస్ హిస్టరీ మొత్తం తెలుస్తుంది. మంచిదా కాదా ఇది? ఎస్, బికాస్ హీ విల్ కంప్లీట్లీ అండర్స్టాండ్ వాట్ ఆర్ యువర్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ద ప్రాబ్లమ్ ఇస్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సపోజ్ హెచ్ఐవి లాంటి సెన్సిటివ్ రోగాలు ఉండొచ్చు, దాని చుట్టూ ఒక ట్యాబు ఉంటుంది ప్రపంచంలో. అరే హెచ్ఐవి అంట అని చెప్పి ఒక ట్యాబు కనిపిస్తూ ఉంటుంది జనాలకు అందరికి. దాన్ని తప్పించుకోవచ్చా లేదా దీని ద్వారా? కానీ ఇక్కడ ఆ ప్రైవసీ అనేది ఒకటి కట్టుబాటు చేయాలన్నమాట. అంతే. అందుకోసమే NHS అనేది చాలా సేఫ్గా ఉండాలి. ఏఐ మంచిదే, కానీ ప్రైవసీ ఇష్యూ అనేది రావచ్చు. అందుకనే తీసుకొచ్చింది. సో మీరు మెయిన్స్ ఎక్కడ రాస్తారు? ఇది ఏదైనా హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చినా సరే, ఈ ఆంధ్రప్రదేశ్ వాడుతున్న ఆరోగ్య ఆంధ్ర ఎట్ ఏఐ ఆధునిక సాంకేతికతలో సమర్థ వైద్య సేవల దిశగా రాష్ట్రం అడుగు. ఎక్కడ రాస్తారు మీరు? ఏఐని యూజ్ చేసుకోవాలని ఏదో ఒక మెయిన్స్ ఆన్సర్ లో రాస్తారు మీరు. ఏదో ఒక మెయిన్స్ ఆన్సర్ లో హెల్త్ ఇంకా భారతదేశంలో ఎందుకు దొరకడం లేదని, లేకపోతే భారతదేశ ఆరోగ్య వ్యవస్థలో జరిగిన లోపాలు ఏంటని అని అడిగినప్పుడు జస్ట్ లోపాలు వదిలేస్తారా మీరు? లోపాలు మాత్రమే రాయొద్దు, మీరు సూచనలు కూడా ఇవ్వాలి. సూచనలు ఇచ్చినప్పుడు భారతదేశం ఆరోగ్యంలో ఏఐని వాడుకోవాలి అని చెప్తారు మీరు. ఎగ్జాంపుల్ కింద ఎవరిని చూపిస్తారు? ఎగ్జాంపుల్ కింద ఆంధ్ర ఏఐ అని చూపిస్తారు. ఎగ్జాంపుల్ అని పెట్టి ఆంధ్ర ఏఐ అని రాస్తారు. అందువల్ల మీకు ఒక 1/2 మార్కో 1 మార్కో ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంత మార్జిన్ ఉంటుంది తెలుసా గ్రూప్ 1 లోపల? రానోడికి వచ్చినోడికి మధ్యన దెర్ ఇస్ నో డిఫరెన్స్. మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారా? మీరు ఓపెన్ కేటగిరీ అనే కంప్లీట్ చేస్తారు. సో ఐ విల్ టెల్ యూ మై సినారియో. ఐ గాట్ వాట్ ఇస్ కాల్డ్ ద రీసెంట్ గ్రూప్ 1. ఎంత? 449.5. You know what is the cutoff of MPDO? The cutoff of MPDO was, what is the cutoff? 450.5. You know what was cutoff for ATO? Treasury officer post unte telsa meeku group 1 lopala? ATO, MPDO, Deputy Superintendent of Police, RDO,
Okay, the cutoff was ATO was 452. OC general చెప్తున్నాను నేను, EWS category చెప్తున్నాను. And the cutoff for municipal commissioner was 455. The cutoff for deputy superintendent of police was 460. What is the margin difference? ఎంత డిఫరెన్స్? డిఎస్పీకి 12-13 మార్కులు అంటే రేపటి రోజున ఐపీఎస్ అయ్యే పోస్ట్ కి డిఫరెన్స్ ఎంత? 12. మొత్తం ఎన్ని మార్క్స్ కి ఎగ్జామ్ గ్రూప్ 1? సో డిఫరెంట్ థింగ్స్, బట్ తెలంగాణలో ఇట్ ఇస్ ఫర్ పేపర్ కి ఎన్ని మార్క్స్? ఒక పేపర్ కి ఎన్ని మార్క్స్? 6 పేపర్స్ కదా, పేపర్ కి ఎన్ని మార్కులు? 150. 150 ఇంటూ 6. 150 ఇంటూ 6. క్వశ్చన్ ఒక పేపర్ లోపల ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి దీనిలో? 15 క్వశ్చన్స్, అంతేనా? 15 ఇంటూ 10, 15 ఇంటూ. ఇప్పుడు సపోజ్ మీరు 15 పట్టండి ఇంటూ 10. నాకు ప్రతి క్వశ్చన్ లోపల హాఫ్ మార్క్ కనుక ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి, ఎంత? హాఫ్ మార్క్ ఎక్స్ట్రా నేను తెచ్చుకుంటా. హాఫ్ మార్క్ వదిలేయండి, 1/4 మార్క్, పావు మార్క్ నాకు ఎక్కువ వచ్చి ఉంటే 15 క్వశ్చన్స్ ఎన్ని వచ్చినట్టు నాకు ఎక్స్ట్రా? 4 మార్క్స్, దగ్గర 4 మార్క్స్. ఎన్ని పేపర్లు ఉన్నాయి? 6 పేపర్స్. 4 ఇంటూ 6 అంటే 24. దీనికి యాడ్ చేస్తే 450కి 25 కనుక యాడ్ చేస్తే మీరు 475 డెప్యూటీ కలెక్టర్స్. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హాఫ్, 1/4, 1 మార్క్. అండ్ మీకు చెప్పనా, తెలంగాణ గ్రూప్ 1 లోపల కానీ ఏపీ గ్రూప్ 1 లో కానీ హాఫ్ మార్క్స్ అనేవి లేవు. ఇస్తే వాడు 5 ఇస్తాడు, లేకపోతే 6 ఇస్తాడు. ఇస్తే 5 ఇవ్వాలి, లేకపోతే 6 ఇవ్వాలి. మీరు 1/4 అంటేనే 24, 1 మార్క్ అనుకుంటే 15 ఇంటూ 1 ఇస్ 15 ఇంటూ 6 పేపర్స్ అంటే 90 మార్కులు. స్టేట్ టాప్. ఏం డిఫరెన్స్ ఉండదు. ఎవరైతే టాప్ 1000 లోపల ఉంటారో, టాప్ 1000 లో ఉన్న వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఆ రోజు వాడి కరెక్షన్స్, లేకపోతే వాడి అదృష్టం అన్ని కలిపి సంబడి గెట్స్ ఇంటూ సమ్ సర్వీస్, సంబడి డజంట్ గెట్ ఇంటూ సమ్ సర్వీస్. రిజర్వేషన్స్, దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ టు డూ. కానీ మీకు నేను చెప్తాను, ప్రతి మార్క్ యొక్క వాల్యూ అది. ఈ న్యూస్ పేపర్ నుంచి మీరు చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఈ ఆంధ్ర ఏఐ అని మీరు రాయడం వల్ల ఏమవుతుంది సార్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఆ ఒక్క ఎక్స్ట్రా మార్క్ ఆర్ దట్ హాఫ్ ఎక్స్ట్రా మార్క్ వస్తుంది మీకు. ఆ హాఫ్ ఎక్స్ట్రా మార్క్ మీకు లాస్ట్ లో ఎక్కడ నిలబడుతుంది? సర్వీస్ లో నిలబెడుతుంది. సర్వీస్ లో నిలబెట్టడం ఒకటి, సర్వీసెస్ లో మళ్ళా టాప్ సర్వీస్ లో నిలబెట్టడం ఒకటి. ఎంపీడీఓ వాళ్ళ, ఆర్డీఓ వాళ్ళంటే ఇంతమంది ఆర్డీఓ అంటారు, అందరూ మోస్ట్లీ ఆర్డీఓనే అంటారు. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కావాలనే అంటారు. గ్రూప్ 2 లో డిప్యూటీ తహసీల్దార్ కావాలా, లేకపోతే మండల్ పంచాయత్ ఆఫీసర్ కావాలంటే ఏం కావాలంటారు మీరు? డీటీనే కావాలంటారు. ఇది రావాలి అంటే మీరు దానిలో ఉండడం కాదు, దాని లోపల కూడా ఎక్కడ ఉండాలి? టాప్ లెవెల్లో ఉండాలి. ఆ టాప్ లెవెల్లో ఉండడానికి అడిషన్సే ఇవన్నీ. ఆంధ్ర ఏఐ అని రాయగలగడం, ఒక ఎగ్జాంపుల్ చూపించగలగడం, మీరు ఒక ఫ్యాక్ట్ చెప్పి దానికో సబ్స్టాన్షియేషన్ ఇవ్వగలగడం. దట్ ఈస్ వాట్ డిఫరెన్షియేట్స్ an average answer from a topper answer. Prelims మీరు పెట్టగలిగినా పెట్టకపోయినా the reason is this. Prelims yes, mains also ఇంత. అట్లా మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? ఏఐ. అండ్ ఏపీపీఎస్సీ రాసే వాళ్ళకి మాత్రం అది వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా వాళ్ళు క్వశ్చన్ అడగొచ్చు, రీసెంట్ గా ఆంధ్రాలో హెల్త్ లో ఏఐని వాడుతున్నారు, దీనిపై మీ అభిప్రాయం, లేకపోతే విశ్లేషణ తెలపండి అని చెప్పొచ్చు, లేకపోతే దీనివల్ల పాజిటివ్స్ నిలపండి అనొచ్చు. ఈ ఆర్టికలే ఆన్సర్ దానికి. ఈ ఆర్టికలే ఆన్సర్ దానికి. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఈ ఆన్సర్ ఎట్లా రాస్తారు మీరు? జస్ట్ టెల్ మీ హౌ విల్ యూ రైట్ దిస్ ఆన్సర్ ఇఫ్ దర్ ఇస్ ఎన్ క్వశ్చన్ ఫ్రమ్ ఇట్. ఇక్కడ ఏమంటున్నాడు? దోమలపై డ్రోనాస్త్రం అంటున్నాడు. ఎగ్జాంపుల్ మీరు ఏం రాయొచ్చు? మీరు దోమలపై డ్రోనాస్త్రం అనేది రాస్తారా? లేదు. ఏమని రాయొచ్చు అంటే, to stop the spread of the diseases, AI can be used అని రాస్తారు. AI is used in stopping of spreading of disease అని రాస్తారు. అంటే వ్యాధుల నియంత్రణలో AI ని వాడుకోవచ్చు అని రాస్తారు. రాసి కింద ఎగ్జాంపుల్ లో మనం ఏం చెప్తారు? డ్రోన్స్ ఫర్ మస్కిటో అని రాస్తాం మనం. అంటే మనం ఒక స్టేట్మెంట్ చెప్పినాము, ఆ స్టేట్మెంట్ కి ప్రూఫ్ గా ఏమని చెప్పినాము? మనము ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. ఏందా ఎగ్జాంపుల్? డ్రోన్స్ వాడచ్చు మస్కిటోస్ స్టాపింగ్ లో అని రాయొచ్చు. అర్థమవుతుందా? అంటే నేను పాయింట్ ఎట్లా రాస్తానంటే, ఇఫ్ ఐ హ్యాడ్ టు రైట్ దిస్ ఎగ్జామ్, ఐ వుడ్ రైట్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ హెల్త్. యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ హెల్త్ అని పెడతాను. వాడు అడిగిన క్వశ్చన్ ఇదేనా?
ఏఐని హెల్త్ లో ఎట్లా వాడుకోవచ్చు అని అడిగిన ఒక ఇంట్రడక్షన్ రాస్తాను. ఏమని రాస్తాను? హెల్త్ అనేది కంపల్సరీ రైట్ టు లైఫ్ అని సుప్రీంకోర్టు చెప్పిందని. ఈ జడ్జిమెంట్ ఏదో అది రాస్తాను. ఏ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు హెల్త్ అనేది రైట్ టు లైఫ్ అని చెప్పిందని రాస్తాను. రీసెంట్ గా ఏఐ వాడడం వల్ల హెల్త్ లో అనేకమైన పరిణామాలు వచ్చినాయని రాసి ఇంట్రడక్షన్ రాస్తాను. తర్వాత వాడు అడిగిన క్వశ్చన్ ఏంది? ఏఐ అనేది హెల్త్ లో ఎట్లా ఉపయోగపడుతుందని క్వశ్చన్ అడిగినాడు వాడు. దానికి నేను ఇట్లా అని పెట్టి నేను ఏం రాస్తాను? వీడిచ్చిన ఇప్పుడు పాయింట్స్ చూడండి. ఫస్ట్ ఏమన్నా నేను ఇంటర్ ఆపరబిలిటీలో పనిచేస్తానని రాస్తాను. ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఇంతకుముందు చెప్పిన మీకు NHS. ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఆపరేషన్ ఈజీగా అయ్యేటట్టు పనిచేస్తుంది అని రాస్తా. ఎగ్జాంపుల్ ఏం పెట్టినా నేను మళ్ళా NHS. నేను ఒక స్టేట్మెంట్ చెప్పలేట్లేదు, నేను వాడికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నా. ఏందా ఎగ్జాంపుల్? NHS అంటే నేను ఒక చెప్పి దాన్ని నేను ప్రూవ్ చేసుకుంటున్నా వాడి దగ్గర, నిజమే చెప్తున్నాను నేనని. ఇదే మీకు అడిషన్. దిస్ ఈజ్ వాట్ టాపర్ ఆన్సర్ ఇస్. సెకండ్ నేను పాయింట్ రాస్తాను, కంట్రోల్ ఆఫ్ డిసీజ్ అని పెడతా. ఎగ్జాంపుల్ ఏం రాస్తా? మళ్ళా డ్రోన్స్ ఇన్ మస్కిటో కంట్రోల్ అని రాస్తా. డ్రోన్స్ ఇన్ మస్కిటో కంట్రోల్ అని రాస్తా. అండ్ ఇంకా వ్యాధులను ముందే గుర్తించడం లేకపోతే అర్లీ ప్రిడిక్షన్ ఆఫ్ డిసీజెస్ అని ఇంగ్లీష్ రాస్తాను. తెలుగులో రాయాలంటే వ్యాధులను ముందే గుర్తించడం అని రాస్తాను. అవునా కదా? ఈ పాయింట్స్ మీరు రాసి పెట్టుకుంటే ఆన్సర్ కనుక వచ్చింది అనుకోండి క్వశ్చన్ ఎగ్జామ్ లో, డైరెక్ట్ గా మీరు రాయగలుగుతారా లేదా? ఎస్. కానీ ఇదంతా మీరు ఎంతసేపటి చేయాలి ఒకరోజు న్యూస్ పేపర్ అనేది? 1 hour లో కంప్లీట్ చేయగలగాలి. చిన్న పాయింట్సే రాసుకోవాలి. నేనైతే నా నోట్స్ లో, సో ఐ జస్ట్ టెల్ యూ వాట్ డు ఐ రైట్, హౌ డు యూ మేక్ నోట్స్ అని చెప్తాను నేను. ఒకసారి చూడండి. ఈరోజు న్యూస్ పేపర్ వచ్చింది. ఫస్ట్ ఏముండే? సో ఇది నా పేజ్ అనుకోండి మీరు. ఇఫ్ ఇట్ ఈస్ మై పేజ్, హౌ డు ఐ మేక్ న్యూస్ పేపర్ ఈస్, ఓకే, ఇట్ ఈస్ మై పేజ్. సో ఐ రైట్, ఏం రాసుకుంటాను నేను? ఏ రివర్ పైన ఉంది? గోదావరి. ఓకే, ఏ ట్రిప్స్ పోతున్నాడు? కొండారెడ్డిలు, కోయస్, displaced, probably district, ఏ జిల్లా, ఇంకా ఇంకేం రాసుకోవచ్చు దీనిపైన? ఆయకట్టు ఎంత. డన్. మీకు ఇంకొక విషయం మీరు ఎక్స్ట్రా చేసినారు. ఏం చేసినారు? పీవీటీజీస్ ఎన్ని ఉన్నాయి అని చూస్తున్నారు. ఎన్ని ఉన్నాయి పీవీటీజీస్ ఇన్ ఏపీ? ఎన్ని? ఇన్ ఏపీ 6. ఇండియా, if someone is from Telangana, you also have to note it down. How many are there? 4. Prelims అంతేనా? ఇంతకన్నా ఎక్కువ ఏమని అడగొచ్చా వాడు? ఇంకోసారి సబ్జెక్టులు కవర్ అయిపోతాయి. కాకపోతే స్పెసిఫిక్ గా మీరు చేసుకోవాల్సిన కరెంట్ అఫైర్స్ కి ఇంతే. ఓకే, నా పోలవరం గురించిన కరెంట్ అఫైర్స్ ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చింది. ఈజ్ డన్. నౌ నెక్స్ట్ ఆఫ్టర్ ఏఐ గురించి, నెక్స్ట్ ఆఫ్టర్ ఏం గురించి చదువుతున్నాం మనం? SFDR గురించి మాట్లాడుతున్నాం. ఎయిర్ టు ఎయిర్, ఓకే, DRDO, ఇంకా 300 km లాంగ్ రేంజ్. డన్. మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ లో కూడా వస్తాయి మీ క్లాస్ లో, నేను కూడా చెప్తాను. కాకపోతే రోజు న్యూస్ పేపర్ చదివి నోట్స్ చేసినంత క్లారిటీ లాస్ట్ లో మ్యాగజైన్ చదివిన అనుకుంటుందా? ఉండదు. లాస్ట్ లో మీరంతా అప్పటికల్లా ఒక 20 మిసైల్ టెస్ట్లు అయి ఉంటాయి, 30 రాకెట్లు అయి ఉంటాయి. 30 రాకెట్లు మొత్తం ఒకటేసారి కూర్చొని ఇది షార్ట్, ఇది లాంగ్, ఇది షార్ట్, ఇది లాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పుడు మీ మైండ్ లో ఎట్లా తిరుగుతుంది చెప్పండి? అది ఒక దానిపైన కూడా ఏదో పురుగు తిరిగినట్టు ఆ ఇన్ఫర్మేషన్ అంతా తిరుగుతూ ఉంటుంది. అదే మీరు న్యూస్ పేపర్ తీసుకొని ఇవి చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. స్పోర్ట్స్ న్యూసే తెలుసా మీకు? ఎన్ని కప్, వరల్డ్ కప్ అయి ఉంటుంది, ఏషియా కప్ అయి ఉంటుంది, దానిలో వాళ్ళు గెలిచిరు, వీళ్ళు గెలిచిరు, మహిళలు గెలిచిరు, అది ఇది. లాస్ట్ లో మొత్తం చదవడం కన్నా న్యూస్ పేపర్ లో కనుక మీరు రోజు చూసి నోట్ చేసుకుని ఉంటే మీకు లాస్ట్ కి ఎంత క్లారిటీతో అర్థమైతే ఈ కరెంట్ అఫైర్స్. అదే కరెంట్ అఫైర్స్. కానీ రోజుకి 1 hour మాత్రమే. మళ్ళా చెప్తున్నాను నేను, కరెంట్ అఫైర్స్ లో మూవీ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేయరాదు. 1 hour ఓన్లీ. ఓకే, మనం తర్వాత చేసుకునే ఆంధ్ర. ఓకే, యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ దేనిలో? ఎక్కడ? దేనిలో? హెల్త్. ఏమేమి రాసుకున్నాం మనం? ఫస్ట్ ఏమన్నాం?
ఏమనం కంట్రోల్ ఆఫ్ డిసీజెస్. దేని నియంత్రించడం? వ్యాధులను నియంత్రించడం. ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నాం? డ్రోన్స్. దేనిలో డ్రోన్స్? మస్కిటో కంట్రోల్. మళ్ళా మీ నోట్స్ మీకు అర్థమైతే చాలు, ఎవరికి అర్థం కావాల్సిన అవసరం లేదు. మీ నోట్స్ ఎక్స్క్లూజివ్ గా మీకోసమే, నీట్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీకు అర్థమవుతుందా? డన్. మీ రివిజన్ కోసం, మీ ఎక్స్క్లూజివ్ గా మీ ఆన్సర్ ఇంపార్టెన్స్ కోసం, మీ ప్రిలిమ్స్ కోసం, మీ మెయిన్స్ కోసం పనికొస్తుంది. ఓకే, ఇంకా సెకండ్ పాయింట్ ఏం రాస్తాం మనం? వ్యాధులను ముందే గుర్తించడం. మళ్ళా వ్యాధులు రాయాలా? లేదు, ముందే గుర్తించడం. నెక్స్ట్ స్టోరేజీ కోసం. వివరాలను స్టోర్ చేసుకోవడం కోసం. మీరు చూస్తున్నారా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు చూస్తే చేతికి ఒక చిన్న చిప్ లాంటిది అవి పెట్టుకుంటారు, చిన్న హెడ్ లాంటి చిన్న చిప్ లాంటివి పెట్టుకుంటున్నారు వాచ్ లో కూడా. ఏంటది? మొత్తం మీ హెల్త్ లో ఎట్లాంటి చేంజెస్ జరుగుతున్నాయి అది మీకు ముందే చెప్తుంది, ప్రిడిక్షన్ చేయగలుగుతుంది. అది మీ గుండె బీట్ ని బట్టి, మీ బీపీ రేట్ ని బట్టి, మీ హార్ట్ ఫ్లోని బట్టి మీకు రేపటి రోజున ఏదైనా రోగం రాగలుగుతుందా లేదా, మీ బాడీలో ఏం చేంజెస్ కలగగలవు అని చెప్తుంది అది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయిపోయిందా నా ఫస్ట్ పేపర్? మై ఫస్ట్ పేపర్ ఇస్ డన్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఐ హావ్ టేకన్ టైమ్, బట్ ఇఫ్ ఐ హాడ్ టు నోట్ ఇట్ డౌన్, ఐ హావ్ మై రైటింగ్ వెరీ ఎక్స్ట్రా థింగ్స్. లేదు, నాకు ఎగ్జామ్ ముందు రోజు వీటిని నేను రివైజ్ చేసుకోవచ్చా? ఎస్. ఆరోగ్యం అనేది మీకు గవర్నెన్స్ లో ఒక భాగం. మీరు ఆరోగ్యం అనే దాని మీద ఒక 2 పేజీల నోట్స్ తీసుకుంటారు. నోట్స్ లో మీరు తీసుకుపోయి దీన్ని యాడ్ చేస్తారు. ఆరోగ్యం అనే ఏదైతే టాపిక్ ఉందో దాన్ని మొత్తం సంపాదించిన నోట్స్ అంతా ఒకటే దగ్గర ఉండాలి. సో లాస్ట్ లో ఈ నోట్స్ మీరు తీసుకెళ్ళి ఏం చేస్తారు? దీన్ని ఎక్కడ ఇంక్లూడ్ చేసుకుంటారు? మీరు ఆరోగ్యం అనే నోట్స్ లో ఇంక్లూడ్ చేసుకుంటారు. దాన్నే మళ్ళా చదువుతారు, దాన్నే ఎగ్జామ్ లో రాసిస్తారు. దట్స్ ఇట్. అండర్స్టూడ్? ప్రిలిమ్స్ అయిందా? ఇవి రెండు దేనిలో వస్తాయి? ప్రిలిమ్సా మెయిన్సా? మోర్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇది ఏం క్వశ్చన్? మెయిన్స్ క్వశ్చన్. సో యువర్ కరెంట్ అఫైర్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ ఆల్సో ఫర్ యువర్ మెయిన్స్. క్లియర్? అండర్స్టూడ్ ఎవ్రీబడి? అర్థమైందా నేనేం చెప్పదలుచుకుంటున్నాను? సో ఏది మీకు ఇంపార్టెంట్ అని అంటే ఇట్లా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళా ఎంతసేపట్లో కంప్లీట్ కావాలి? 1 hour ఓన్లీ. ఫస్ట్ లో కొంచెం కష్టపడుతుండొచ్చు మీరు, కానీ తర్వాత మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. అవుతుంది కూడా. యు నీడ్ నాట్ వరీ. ఫస్ట్ ఎస్ బిట్ ఆఫ్ డిఫికల్టీ. మళ్ళా చెప్తున్నాను, ఇది మీరు ప్రిపరేషన్ చాలా రోజులు అయిన తర్వాత తెలుసుకునే విషయాలు ఇవన్నీ. బట్ బికాస్ ఐ హ్యాడ్ అన్ ఇమ్మీడియట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లేటెస్ట్ Group 1, I am telling you what to do. 3 prelims జరిగినాయి తెలంగాణలో. 3 prelims I scored above 100. All 3 prelims I scored above 100. ఎందుకంటే ఏదో చేసినా అదే వర్కౌట్ అయింది కదా మాకు. అండ్ there are at least 100 of my friends who are in services this time. కలిసి చదివినాం, మాకు తెలిసి ఏది వర్కౌట్ అవుతుందో. అందుకనే నేను మీకు చెప్తున్నాను, 1 and 2 both. 2లో there are at least 100 people. 1 there are at least 100 direct friends of us in the services now, including the first ranker of Telangana Group 1, who is also first ranker of AP Group 1. మీకు తెలుసా మొన్న AP Group 1 రిజల్ట్ వచ్చిందా? ఆ AP Group 1 టాపరే తెలంగాణ Group 1 టాపర్ కూడా. 2 ఎగ్జామ్స్ కి కూడా ఫస్ట్ ర్యాంక్. అంటే తనకి ఏదో తెలుసు, ఏదో చేస్తుంది, అది వర్క్ అవుతుంది, బోర్డుకి సంబంధం లేకుండా వర్క్ అవుతుంది. 2 Group 1లలో ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే అంత ఆషామాషినా? తనకు వచ్చిన మార్క్స్ ఎన్ని తెలుసా? 550. ఎక్కడ? తెలంగాణ Group 1లో. తర్వాత మార్కులు ఏం తెలుసా? 520. అంటే ఫస్ట్ ర్యాంక్ కి సెకండ్ ర్యాంక్ కి మధ్యలో డిఫరెన్స్ 30 మార్కులు. ఫస్ట్ ర్యాంక్ కి 10th ర్యాంక్ కి మధ్య డిఫరెన్స్ 50 మార్కులు. అర్థమవుతా? అంటే యూ హ్యావ్ టు డూ సర్టన్ థింగ్స్. ఏవో కొన్ని చేస్తే కొన్ని అవుతాయి, కొన్ని చేయడం. నోట్స్, కంటిన్యూస్ రివిజన్స్, అవే రాయాలి, మళ్ళా రాయాలి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఓకే, వాట్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ టు రైట్ అ మెయిన్స్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామ్? ఎంతసేపు ఉంటుంది? ప్రిలిమ్స్ ఎంతసేపు ఉంటుంది మీకు? మెయిన్స్ ఎంతసేపు ఉంటుంది?
How much time you have in your prelims and how much time you have in your mains? Prelims లో how many minutes? Group 1 సరే పోనీయండి. ఒక క్వశ్చన్ కి ఎంతసేపు ఉంటుంది మీకు? 1 నిమిషమే. క్వశ్చన్ కి ఎంతసేపు ఉంటుంది మీకు? 1 నిమిషమే. మీకు తెలియని ఇన్ఫర్మేషన్ మీరు గెస్ చేసి రావడం ఉంటుందా అక్కడ? ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ వెల్, మీరు ఒకసారి చదివిన పేపర్ కన్నా కూడా మీరు సగం రివిజన్ పేపర్ చేసిన పేపరే మీకు ఎక్కువ హార్మ్ చేస్తారు. ఎందుకు? అసలు చదవలేదనుకోండి, క్లారిటీకి ఒక ఆప్షన్ పెట్టేసి వస్తారు. సగం చదివితే మీకు ఏదైతే గుర్తొస్తుందో అదే కరెక్ట్ అన్న మైండ్ సెట్ వస్తుంది మీకు. మీరు సగం చదువున్నారనుకోండి, ఒక దాన్ని ఇంకో దానిలో అనుకుంటారు ఇదే కరెక్ట్, నేను ఇది ఇన్నా ఎక్కడనో అని అంటారు. అందుకే చాలా మంది చెప్తారు, సార్ నాకు 2 ఆప్షన్ కరెక్ట్ ఎలిమినేట్ చేయగలుగుతున్నా, కానీ ఇంకో 2 ఆప్షన్లో నేను ఎప్పుడు తప్పు ఆప్షన్ పెట్టొస్తున్నా సార్ అంటారు. 4 ఆప్షన్ ఉంటాయి కదా, 2 ఈజీగా తీసేసిన సార్, ఇంకో 2 ఆప్షన్ లోపలనే కన్ఫ్యూజన్ వస్తుంది అని అంటారు. ఇది ఎందుకు వస్తుంది తెలుసా? ఎందుకంటే హాఫ్ రివైజ్ చేసినారు కాబట్టి, మీరు సగం రివైజ్ చేసినారు కాబట్టి సగం తీసేయగలుగుతున్నారు, ఇంకే సగంలో కన్ఫ్యూజన్ వస్తుంది. సో 1 minute లో మీరు చదవాలంటే సింగిల్ బుక్ చదవాలి. మొన్న ఏం చెప్పినా మీకు, సింగిల్ బుక్ చదవాలి, దాన్ని మళ్ళా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. అండ్ మెయిన్స్ లో సేమ్ థింగ్. మీరు వెళ్తే ఎంతసేపు ఉంటుంది క్వశ్చన్ రాయడానికి? 12 minutes ఉంటుంది. దానిలో మీరు ఇంట్రడక్షన్ రాయాలి, కంక్లూజన్ రాయాలి, 2 పేజీల ఆన్సర్ కూడా రాయాలి. అక్కడికి వెళ్ళి ఇంట్రడక్షన్ తయారు చేస్తారా మీరు? ఆడకి వెళ్ళి ఇంట్రడక్షన్ తయారు చేసి కంక్లూజన్ అరే దీనికి ఏం ఇంట్రడక్షన్ రాద్దాం రా, అద్భుతమైన ఇంట్రడక్షన్ రాయాలి అని మీరు అనుకో 2 నిమిషాలు ఇంట్రడక్షన్ వేస్ట్ చేసి అనుకోండి, 2 నిమిషాలు కంక్లూజన్ కి వేస్ట్ చేసి అనుకోండి. మెయిన్స్ కు ఉండేది ఎంత? మెయిన్ ఆన్సర్ కి ఉండేది 8 నిమిషాల టైం. ఇటు 4 నిమిషాలు, ఈ పేజ్ 4 నిమిషాలు. అయిద్దా అది? నో. అంటే రెడీమేడ్ గా ఇంట్రడక్షన్లు కంక్లూజన్లు కూడా చేసి పెట్టుకోవాలి మనం. ఆరోగ్యం గురించి ఏ క్వశ్చన్ అడిగినా వాడు, ఆరోగ్యంలో బెనిఫిట్స్ అడిగినా, భారతదేశంలో ఆరోగ్యం యొక్క స్థితి అడిగినా, తెలంగాణలో ఆరోగ్యం యొక్క స్థితి అడిగినా, ఏపీలో ఆరోగ్యం యొక్క స్టేటస్ అడిగినా, లేకపోతే ప్రాబ్లమ్స్ అడిగినా, నేను రాసే ఇంట్రడక్షన్ ఒకటే. ఏం ఇంట్రడక్షన్? అది ఇంతకుముందు చెప్పినట్టు సుప్రీం కోర్ట్ రైట్ టు హెల్త్ ని రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 లో భాగంగా చేర్చింది. ఇదే నా ఇంట్రడక్షన్. హెల్త్ మీద వాడు ఏమని అడగనియండి. అంటే నేను ఏం చేసిన ఇక్కడ 2 నిమిషాలు ఒక యావరేజ్ ఆస్పిరెంట్ రాస్తే, నేనేం చేసిన 2 నిమిషాలని 1 నిమిషాన్ని కుదించి 1 నిమిషం ఎక్స్ట్రా ఎక్కడ పెట్టొచ్చు? నేను నా మెయిన్ ఆన్సర్ పైన పెట్టొచ్చు. కన్క్లూజన్కి వెళ్ళాను అనుకోండి, మీకు మొన్నే చెప్పినా నేను, NHP ఎంత రికమెండ్ చేసింది? 2.5% ఆఫ్ జీడిపి ఇవ్వమని చెప్పింది. సో నేను ఏం చెప్తా, నా కంక్లూజన్ లో ఆన్సర్ ఏముంటాయి? 3 ఉంటాయి కదా. ఇంట్రడక్షన్ రాస్తాము, బాడీ రాస్తాము, కంక్లూజన్ రాస్తాము. ఇంట్రడక్షన్ ఏమన్నా, రైట్ టు హెల్త్ అనేది రైట్ టు లైఫ్ లో భాగము అనేది నా ఇంట్రడక్షన్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో చెప్పిందని అది రాసేస్తాను నేను. బాడీ వదిలేసేయండి, కంక్లూజన్ గురించి మాట్లాడదాం. కంక్లూజన్ లో ఏం చెప్తా? NHP నేషనల్ హెల్త్ పాలసీ అనేది 2.5% ఆఫ్ జీడిపి అనేది రికమెండ్ చేసింది. ఇది చాలా ముఖ్యం వికసిత భారత్ రావడానికి అని చెప్పి కంక్లూడ్ చేస్తాను. నేను ఏం చేసినా, మీరు 4 నిమిషాలు తీసే ఇంట్రడక్షన్ కంక్లూజన్ ని 1 నిమిషం లోపల నేను రాయగలిగిన. ఎందుకంటే నేను ముందే అనుకున్నా, హెల్త్ గురించి ఏదొచ్చినా నేను రాసే ఇంట్రడక్షన్ ఇదే, నేను రాసే కంక్లూజన్ ఇదే. ఏం సేవ్ చేసిన నేను ఇక్కడ? టైం సేవ్ చేసిన. తద్వారా 15కి 15 క్వశ్చన్లు నేను ఆన్సర్ చేయగలుగుతా. అందుకనే కొందరు 10-12 క్వశ్చన్స్ రాసిస్తారు మెయిన్స్ ఎగ్జామ్ లోపల. 10-12 రాసొస్తే మీ సెలెక్షన్ అనేది అవ్వదు. 3 క్వశ్చన్లు మీరు వదిలేసి వచ్చినట్టు 45 మార్కులు వదిలేసి వచ్చినట్టు. 6 పేపర్లకు ఎంత వదిలేసి వచ్చినట్టు? 6 పేపర్లకు అంటే 250 మార్క్స్ 270 మార్క్స్ వదిలేసి వచ్చినట్టు. మీ పేపర్ ఎవాల్యుయేషన్ ఎంతకు అవుతుంది? 700 మార్కులకే ఎవాల్యుయేషన్ అవుతుంది. 1000 రాష్ట్రానికి 450 వస్తున్నాయి, 700 రాష్ట్రానికి 350, 360 వస్తుంది. అర్థమవుతుందా మీకు నేను చెప్పదలుచుకుంటాను? రెడీమేడ్ ఇంట్రడక్షన్స్, రెడీమేడ్ కన్క్లూజన్. ఫర్ ప్రిలిమ్స్, రెడీమేడ్ నోట్స్, షార్ట్ నోట్స్, సింపుల్ బుక్స్, మల్టిపుల్ రివిజన్స్, టెస్ట్ సిరీస్. ఏంది? టెస్ట్ సిరీస్. ఇంతే. దిస్ విల్ డిసైడ్. హిందూ కష్టం అనిపించిన వాళ్ళు, నేను చెప్పడం అయితే హిందూ చదవండి. హిందూ కష్టం అనిపించిన వాళ్ళు ఈనాడు చదవండి. తెలుగు మీడియం వాళ్ళైతే హిందూ ముట్టుకోకండి. తెలుగు మీడియం వాళ్ళైతే ఖచ్చితంగా ఈనాడు చదవండి. ఈనాడులో పొలిటికల్ న్యూస్ మొత్తం ఇగ్నోర్ చేయండి. ఎడిటోరియల్ చదవండి. ఎస్పెషల్గా గ్రూప్ 1 రాయాలనుకుంటున్న వాళ్ళు ఎడిటోరియల్ కూడా చదవండి. ఎడిటోరియల్ అనేది ఒక అద్భుతమైన ఆన్సర్ రాయడానికి మీకు ఉపయోగపడుతుంది. ఎట్లా ఆన్సర్ రాయాలి? ఒక గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయకుండా గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడం వేరు, పాలసీని క్రిటిసైజ్ చేయడం వేరు. మీరు ముఖ్యమంత్రుల పేర్లు, ప్రైమ్ మినిస్టర్ పేరు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పాలసీ పైన ఇష్యూ ఏంది కాదు అని మాట్లాడితే చాలు. అది తెలుసుకునేది ఎట్లా?
ఎడిటోరియల్ ద్వారా మీకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఎడిటోరియల్ ద్వారా మీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? క్లియర్? ఆర్ యూ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఇంప్లై హియర్? డిడ్ వి నాట్ కంప్లీట్ ఫస్ట్ పేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్? ఎస్. దీని తర్వాత మీకు మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ అయ్యేది ఈజ్ యువర్ విచ్ పేజ్. నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలి మీరు? దీని తర్వాత మీరు నెక్స్ట్ ఏం చదవాలి? ఫస్ట్ పేపర్ అయిపోయింది, చూసుకుంటా వెళ్ళండి, తప్పేముంది? ఓకే, అవసరం మనకి ఇది? నో. చూడండి, వాణిజ్య ఒప్పందంపై బగ్గు. వాణిజ్య ఒప్పందం ద్వారా ఏం ప్రాబ్లం అని మీరు అనొచ్చు. సరే, ఒప్పందం అయితే మంచిదే కదా. ఇండియా యూరోపియన్ యూనియన్ లేకపోతే ఇండియా యుఎస్ఏ వాణిజ్య ఒప్పందం చేద్దాం అనుకుంటున్నాను. సరే, ఏం సార్ ప్రాబ్లం ఒప్పందం చేసుకుంటే? నేను మీకు చెప్పినాను, ఇండియాలో యావరేజ్ హెక్టార్స్ ఎన్ని ఉన్నాయని చెప్పినా 2 హెక్టార్ల లోపల భూమి ఉన్న వాళ్ళే రైతులు మన దగ్గర. సో మన దగ్గర ప్రొడక్షన్ అనేది చాలా చిన్న ప్రొడక్షన్స్. చిన్న చిన్నగా చేస్తే ప్రొడక్షన్ యొక్క కాస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. చిన్న దానిలలో సపోజ్ మీరు ఫర్టిలైజర్ కొనుక్కొచ్చినారు అనుకోండి, 100 కిలోలు ఫర్టిలైజర్ తీసుకున్నానికి అంటే ఒక 100 kgs 10 kgs కొనే ఫర్టిలైజర్ అనుకోండి, 10 kg ఫర్టిలైజర్ తీసుకొచ్చిన తక్కువ ధరలో దొరుకుతుందా? 100 కిలోలు తీసుకుని తక్కువ ధరలో దొరుకుతుందా? 100 కిలోలు తీసుకుని తక్కువ ధరలో దొరుకుతుంది. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఒక సగటు రైతుకి ఉండే భూమి 2 హెక్టార్ల కన్నా తక్కువ. 2 హెక్టార్ల కన్నా తక్కువ అంటే వాడు పండించేదంతా వాని కోసమే పండించగలుగుతున్నాడు. కానీ మీరు అదే యుఎస్ఏలో తీసుకోండి, వానికి 100 ఎకరాల భూములు ఉంటాయి, ట్రాక్టర్లు ఉపయోగిస్తాడు, డ్రోన్లు ఉపయోగిస్తాడు, తద్వారా తన ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాడు, ప్రొడక్ట్స్ ని చీప్ చేయగలుగుతున్నాడు, ప్రొడక్ట్స్ ని సరసమైన ధరలకే ఉత్పత్తి చేయగలుగుతున్నాడు, దిగుబడి కూడా ఎక్కువ. ఎక్కడ? యుఎస్ఏ లాంటి కంట్రీస్ లో, యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ లో. ఆ పాడి ఇప్పుడు వాణిజ్య ఒప్పందం అయితే మనం వాళ్ళపైన సుంకాలు విధించలేం. అంటే వాళ్ళ ఉత్పత్తులకి మన ఉత్పత్తులకి ఒకటే రకమైన ట్యాక్స్ వస్తుంది. ఈ పాల ప్యాకెట్ అనుకోండి, వాళ్ళ పాల ప్యాకెట్, ఇంతకుముందు వాళ్ళ పాల ప్యాకెట్ కాస్ట్లీ. ఎందుకు? మన సుంకాలు ఉన్నాయి కాబట్టి. వాణిజ్య ఒప్పందం అయితే వాళ్ళ సుంకాలు అనేది మనం వేయలేం. సో వాళ్ళ పాల ప్రొడక్ట్ మన పాల ప్రొడక్ట్ సేమ్ కాస్ట్కి వచ్చింది అనుకోండి, ఏది ఎక్కువ క్వాలిటీ ఉంటుంది? వాళ్ళదే ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. ఏది కొంటారు జనాలు? వాళ్ళదే కొంటారు. చీజ్, మిల్క్, బటర్ ఇవన్నీ వాళ్ళవి తక్కువ ధరకి ఇండియాలో దొరకడం స్టార్ట్ అయితే మన రైతుల పరిస్థితి ఏంటి? అందుకనే ఈ ఇష్యూ. వాణిజ్య ఒప్పందాల్లో ఏమంది? వాణిజ్య ఒప్పందంపై బగ్గు. ఎందుకు అని అంటే ఇందుకే, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కనుక భారతదేశంలో వస్తే వాళ్ళవి సరసమైన ధరలకే దొరికితే మన వాళ్ళు ఎవరికి ఉంటారు? మీరే పోయి చూడండి, ఒక పాల ప్యాకెట్, కర్డ్ ప్యాకెట్ తీసుకొని చూడండి, ఒక 30 రూపీస్ అమ్ముతున్నారు, ఒక 40 రూపీస్ అమ్ముతున్నారు. మనం ఏది పికప్ చేస్తాం? 30దే పికప్ చేస్తాం. వాణిజ్య ఒప్పందం ద్వారా అయ్యేది అది. ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఏ కంట్రీతోనో వాణిజ్యం ఒప్పందం అవుతుందని తెలుసుకుంటే చాలు. మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాణిజ్య ఒప్పందంలో లోపాలు తెలుసుకోవాలి, వాణిజ్య ఒప్పందాలలో లోపాలు కూడా తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఓకే, ఈ దానిలో ఇది ఇంపార్టెంట్. చూడండి, ఏమేమి చేయొచ్చు అంటున్నాడు? నేత్ర సంరక్షణకు ఉపయోగపడుతుందంట ఏఐ. ఇంకా క్షయ కట్టడికి, క్షయ అంటే టీబీ, ట్యూబర్క్యులోసిస్, ఆ వ్యాధికి అండ్ శిశు సంరక్షణ కోసం హెల్ప్ అవుతుందంట. గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేయడానికి ఫస్ట్ చెప్పినాను నేను. మీకేం చెప్పినా? ఒక డాక్టర్ ఒక గ్రామీణ ప్రాంతానికి కూడా ఏఐ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పినాను. అంతే. ఈ పాయింట్లు ఇవన్నీ రాసుకోవాలా మీరు? మీరు రాసుకోవాల్సింది ఏంది? ఇది 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 అంతే. అంటే ఏఐ అనేది ఆరోగ్యం పైన వచ్చే క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉందా లేదా నెక్స్ట్ ఎగ్జామ్ లో? చాలా అద్భుతమైన ఆస్కారం ఉంది. ఎందుకంటే మనం బతుకుతున్నదే ఏఐ ప్రపంచంలో. అండ్ ఆరోగ్యం అనేది వెరీ వెరీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్. ఆరోగ్యానికి ఏఐకి లింక్ పెట్టిన ఆన్సర్ ఇది మీకు ఎక్కడా దొరకదు. ఇది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఇంకా ఇది వెళ్ళిపోయింది. విల్ నాట్ ఫైండ్ ఇట్ అగైన్. అదే మీది పాయింట్ రాయాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఈ న్యూస్ పేపర్ చదవలేదు, ఆన్సర్ క్వశ్చన్ లో నాకు ఇది బౌన్సర్. ఎగ్జామ్ లో నేను కూర్చున్నప్పుడు నాకు ఇది ఒక బౌన్సర్ లాంటిది. బౌన్సర్ ఆడగలుగుతారా క్లియర్ గా? బౌన్సర్ అంటే ఏంది? ఆడలేంది, పైన నుంచి వెళ్ళిపోతుంది, అంటే నెత్తి మీద నుంచి పోతుంది, చాలా టఫ్ అని అర్థం. కానీ దీని నుంచి నోట్స్ చేసుకున్నాడు ఏం చేస్తాడు? ఎగ్జాక్ట్ గా పాయింట్స్ పెట్టి ఆన్సర్ రాస్తాడు. అది ఎగ్జామినర్ ఇచ్చే కీలో మ్యాచ్ అవుతుంది. మీకు చాలా అద్భుతమైన మార్క్స్ వస్తాయి. అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఇంప్లై. ఇదే మీ కరెంట్ అఫైర్స్ యొక్క మూల సిద్ధాంతం. అట్లా అతి చేయడానికి పోవద్దు. బుక్కులు పేజీలు నింపొద్దు. చాలా సింపుల్ గా షార్ట్ గా స్వీట్ గా రాసుకోవాలి. పీరియాడిక్ గా మళ్ళీ మీరు వచ్చి రివైజ్ చేసుకుంటా ఉండాలి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ థింగ్, ఎనీథింగ్ ఇంకేమైనా ఉన్నాయా?
దీనిలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులో నమోదంట. ఇది అవసరమా? గ్రహం అనుగ్రహం అనేది ఏ టైంకి చదవాలి, ఏ టైంకి లేవాలి అనేది ఐ డోంట్ థింక్ సో. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ దిస్. సాగు రంగంలో మారిన ప్రాధాన్యాలు. వాట్ హ్యాస్ చేంజ్డ్ 2026 బడ్జెట్ లో వ్యవసాయం పైన మారింది ఏంది, లేనిది ఏంది అని. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. అగ్రికల్చర్ పైన మెయిన్స్ రాయాలనుకునే వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. తెలుగు మీడియం వాళ్ళకి ఎస్పెషల్ గా దేని తగ్గించినారు, దేని పెంచినారు అగ్రికల్చర్ లో, ఫర్టిలైజర్ల పైన సబ్సిడీలు తగ్గించినారా, విత్తనపు సబ్సిడీలు ఏమైనా పెంచినారా అనేది మొత్తం ఇది చెప్తుంది. చూడండి, రుణమాఫీలు, కనీస మద్దతు ధర, సబ్సిడీలు పెంపు వంటి సంచలన ప్రకటనలు ఏవి లేవు. ఓకే, దేనిపైన ఉంది బడ్జెట్ మొత్తం దేనిపైన ఉంది? డిఫెన్సా? నేను ఒక విషయం చెప్పినాను మీకు. మొత్తం బడ్జెట్ లో మీరు చూసుకుంటే మెజారిటీ ప్రాధాన్యం కలిగింది ఏంది? మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఫర్టిలైజర్ సబ్సిడీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్? ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏందని చెప్పినా మీకు? ఏదో ఒక ఆస్తి క్రియేట్ చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పిన. ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తే ఏదైనా ఆస్తి క్రియేట్ అవుతుందా? మరి అది క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచర్? జీతం, ఎంప్లాయీస్ యొక్క జీతాలు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. కొత్త హైవే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కొత్త ఎయిర్పోర్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కొత్త పోర్టు నిర్మాణం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. పెన్షన్లు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అర్థమవుతుందా మీకు ఇప్పుడు డిఫరెన్స్? క్లియర్? ఓకే, సో సియర్ మన ఐన్స్టీన్ బోస్ ఐన్స్టీన్ పార్టికల్ ఉంటుంది తెలుసా? నోబెల్ ప్రైజ్ వచ్చింది మీకు. సైన్స్ అండ్ టెక్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది మీకు. ఇంకా డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్ ఆర్ డోంట్ బ్రేక్ యువర్ హెడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా భారత్ లో తయారీకి కొత్త సత్తువ. మన ఇండియాలో మీరు వింటా ఉంటారు మేక్ ఇన్ ఇండియా, పేరున్నారా? మన మొబైల్ ఫోన్స్ మీరు ఇంతకుముందు చూసుకుంటే మేడ్ ఇన్ చైనా అని ఉండేది, కానీ ఇప్పుడు ఇండియన్ మొబైల్ ఫోన్స్ తయారీ రంగంలో కూడా ముందు పడుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డీప్ గేబెలలు మీకు ఎకానమీలో చెప్తారు. ఎన్ని రంగాలు ఉంటాయి భారతదేశం యొక్క ఎకానమీలో? ఎన్ని రంగాలు ఉంటాయి మొత్తంగా? 3 రంగాలు ఉంటాయి. వ్యవసాయం, ఇండస్ట్రీస్ పరిశ్రమలు, ఇంకా సర్వీసెస్. ఈ 3 రంగాలు ఉంటాయి. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అన్నాం. ఇండస్ట్రీస్ నే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం, అండ్ సర్వీసెస్ రంగం. ఓకే, సేవా రంగం. ఓకే, అగ్రికల్చర్, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ రంగం. 3 రంగాలు ఉంటాయి. మీరు చెప్పండి, అత్యంత ఎక్కువ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే రంగం ఏది? సర్వీస్ సెక్టర్. సర్వీసెస్ రంగం అనేది మన భారతదేశంలో అత్యధికంగా జీడిపికి, అంటే మన మొత్తం ఉత్పత్తికి ఎక్కువగా కారణం చేసేది ఏది? సర్వీసెస్. 60% జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది? సర్వీసెస్ రంగం నుంచి వస్తుంది. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం నుంచి 17 నుంచి 18% జీడిపి మాత్రమే వస్తుంది. అండ్ అగ్రికల్చర్ నుంచి, వ్యవసాయం నుంచి వచ్చే జీడిపి కూడా 17 నుంచి 18% వరకే ఉంటుంది. 17 నుంచి 18% వరకే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి, జనాల యొక్క డిపెండెన్సీ, ఎంతమంది జనాలు డిపెండ్ అయి ఉన్నారు అంటే, ఎంతమంది జనాలు దాన్ని నమ్ముకొని బతుకున్నారు అంటే, అగ్రికల్చర్ పైన ఎంతమంది, మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఎంతమంది, సర్వీసెస్ పైన ఎంతమంది అంటే చెప్పండి. ఇప్పుడు ఒక పర్సెంటేజ్ దానికి కూడా ఉంటుంది కదా. ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ఈ రంగాల ద్వారా అంటే ఇప్పుడు ఒక ఎస్టిమేట్ కి రండి, ఒక అంచనాకి రండి. ఎంత సర్వీసెస్ పైన ఎంతమంది పనిచేస్తుండొచ్చు, దీనిపైన ఎంతమంది పనిచేస్తుండొచ్చు, దీనిపైన ఎంతమంది పనిచేస్తుండొచ్చు? సర్ప్రైజింగ్లీ 45 to 50% ఆఫ్ పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. 45 నుంచి 50% యొక్క భారతీయులు దేనిపైన డిపెండ్ అయి ఉన్నారు? వ్యవసాయం పైన డిపెండ్ అయి ఉన్నారు. కానీ దాని జీడిపి కాంట్రిబ్యూషన్ ఎంత? 17 నుంచి 18%. అందుకే మీరు ఏం చేస్తున్నారు? డబ్బులు లేవు, జనాల డిపెండెన్సీ ఎక్కువ ఉంది. రైతు మరణాలు, రైతు ఆత్మహత్యలు జరగడానికి రీజన్ అదే.
అంత డిపెండెన్సీ ఉంది, కానీ డబ్బులు ఉన్నాయి అక్కడ. దీనిలో మ్యానుఫ్యాక్చరింగ్ లో మళ్ళా 17 నుంచి 18% ఉన్నారు, దీనిలో 30% ఉన్నారు. 30% మందే 60% మన సంపదను క్రియేట్ చేస్తున్నారు. అందుకే మన ఇండియాలో అగ్రికల్చర్ పర్లేదు, అగ్రికల్చర్ ప్రతి దేశంలో ఉంటే, సర్వీసెస్ కూడా పర్లేదు, కానీ పోయింది ఏది మన దగ్గర? ఉత్పత్తి రంగం, తయారీ రంగం అనేది లేదు. ఎక్కడైనా సరే తయారీ రంగంలో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. మీరు చూడండి, ఒక ఫ్యాక్టరీ వస్తే 1000-1100 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే ఇద్దరు కూడా పనిచేయచ్చు. ఒక పొలం ఉంటే ఏం పని రాదు. కానీ ఎక్కడ జాబ్స్ వస్తాయి అంటే చైనా ఏ రంగంలో అత్యంత బలమైనది? మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో. గుండు సూది దగ్గర నుంచి మీకు వస్తున్న బొత్తాలు ఉన్నాయి కదా, ఈ థింగ్స్ ఇక్కడి వరకు అన్ని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి? చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ని, తయారీ రంగాన్ని ఉపయోగించుకోగలిగింది, వాళ్ళ దేశంలో ఉన్న పేదవాళ్ళని మొత్తం పైనికి లాగలిగింది. మన ఇండియాలో అందుకే ఒక పదాన్ని వాడతారు, వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ కాల్డ్ మిస్సింగ్ మిడిల్. మిస్సింగ్ మిడిల్. మిడిల్ ఏది దీనిలో? మ్యానుఫ్యాక్చరింగ్. ఏది మిస్ అయింది? అందుకే దాన్ని ఏమన్నా మనం మిస్సింగ్ మిడిల్ అన్నాం. ఏమన్నాం? మిస్సింగ్ మిడిల్. మిస్సింగ్ మిడిల్ అనేది వస్తే దేని గురించి? అది మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతుంది, తయారీ రంగం గురించి మాట్లాడుతుంది. యూజువల్ గా ప్రపంచంలో ఎట్లుంటది అంటే, చూడండి, ఫస్ట్ వచ్చినప్పుడు అన్ని కంట్రీస్ ఏం చేసేటివి? వ్యవసాయమే చేసేటివి. అన్ని దేశాలు కూడా ఈ ఇంటర్నెట్ ఉందా? పుట్టినప్పటి నుంచి ఇంటర్నెట్ ఉందా? లేకపోతే ఉన్నప్పటి నుంచే ఈ కొత్త మషీన్లు ఉన్నాయా? లేవు. అంటే ప్రతి దేశం ఏం చేసేది? వ్యవసాయమే చేసేది. కానీ యూజువల్ గా వ్యవసాయం తర్వాత ఏ రంగం వస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది వస్తుంది. కానీ మన భారతదేశంలో భిన్నమైందంటే, మనం వ్యవసాయం నుంచి దీన్ని వదిలేసి ఎక్కడ షిఫ్ట్ అయిపోయినా? మొత్తంగా సర్వీసెస్ రంగానికి షిఫ్ట్ అయిపోయింది. ఐటీ, హోటల్స్, సర్వీసెస్, ఇవన్నీ సర్వీసెస్ రంగాలు. మనకు గచ్చిబౌలి చూస్తున్నాం మనం, అవన్నీ ఏమయ్యావి? అవన్నీ సర్వీసెస్, అవన్నీ సేవా రంగాలు. మీకు అక్కడ చేసేది ఏమన్నా కొత్త గూడు తయారవుతున్నాడా? ఏం చేస్తున్నాం మనం? జస్ట్ పని చేస్తున్నాం అంతే, సర్వీస్ ఇస్తున్నాం మనం. కొత్తగా ఇట్లాంటి ప్రొడక్ట్ ఏం తయారు చేయట్లేదు. అందుకనే భారతదేశం దీన్ని గుర్తించి తీసుకొచ్చిన పాలసీనే మేక్ ఇన్ ఇండియా. బొమ్మలు కూడా చూడండి మీరు, ఏం బొమ్మలు ఉంటాయి మన దగ్గర? చైనా బొమ్మలు ఉంటాయి. కానీ మన దగ్గర కొండపల్లి టాయ్స్ ఉన్నాయి, కొండపల్లి టాయ్స్ ఉన్నాయి, ఏటికొప్పాక టాయ్స్ ఉన్నాయి, నిర్మల్ టాయ్స్ ఉన్నాయి. అందుకనే మోడీ ఏం చెప్తున్నాడు? మన దేశీయ వస్తువులను కొనండి అని చాలాసార్లు చెప్తున్నారు, మీరు వినుంటే. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఫినామినా. సో జీడిపి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత? అగ్రికల్చర్ ది జీడిపిలో, వ్యవసాయం జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఎంత పర్సెంటేజ్? 17 to 18%. హౌ మెనీ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఏపీ హియర్? హౌ మెనీ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఏపీ హియర్? ఏపీ నుంచి ఎంతమంది ఇక్కడ? ఓకే, మీరు ఒక విషయం చెప్పండి, ఏపీలో వ్యవసాయం జీడిపి శాతం ఎంత? ఏపీ జీడిపిలో వ్యవసాయం యొక్క శాతం ఎంత? సర్ప్రైజింగ్లీ ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 35 to 40%. 35 నుంచి 40% మీ ఆంధ్రప్రదేశ్ లో జీడిపి ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయం నుంచి వస్తుంది. అది యూనిక్. ఎందుకు? మళ్ళా ఇరిగేషన్ ఫెసిలిటీస్ చాలా డెవలప్డ్ ఉన్నాయి కాబట్టి, అండ్ సేవా రంగం మీ దగ్గర లేదు కాబట్టి. ఉందా సేవా రంగం ఏపీలో? లేదు. ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయా? అదే తెలంగాణలో తీసుకుంటే 60% జీడిపి కాంట్రిబ్యూషన్ కమ్స్ ఫ్రమ్ సర్వీసెస్ సెక్టర్. వై? ది ఎంటైర్ హైటెక్ సిటీ. అర్థమవుతుందా? మీ పక్కన జరిగేటేనా ఇవన్నీ? కానీ దీని వెనకాల ఎంత ఫిలాసఫీ ఉందో చూస్తున్నారా? ఓకే సార్, ఎందుకు సార్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మనం డెవలప్ కాలేదు, ఎందుకు అగ్రికల్చర్లో ఇంతమంది ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. మీరు కొంచెం వెనక్కి వెళ్తే, బ్రిటిష్ వాళ్ళు అందరు తెలుసా? 200 ఏళ్ళు మనల్ని పాలించినారు. బ్రిటిషర్స్ మన దగ్గరికి ఎందుకు వచ్చినారు? ఫస్ట్ బ్రిటిషర్స్ ఇండియాకి రావడానికి రీజన్ ఏంది అంటే, మన దగ్గర ఉత్పత్తి ఉంది, స్పైసెస్ ని, దీన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తుండే, మన దగ్గర వచ్చిన గూడ్స్ ని తీసుకెళ్లి ఎక్కడ అమ్ముకుంటుండే వాళ్ళు? మళ్ళా వాళ్ళ స్వదేశానికి తీసుకెళ్లి అమ్ముకుంటే వాళ్ళకి ఏమొచ్చేటివి? లాభం వచ్చేది. అందుకోసమే వాళ్ళు భారత్కి వచ్చినారు. భారత్ లో దొరికే వాటిని తీసుకెళ్లి ఎక్కడ అమ్ముదాం అనుకున్నారు వాళ్ళు?
బ్రిటిష్ లో అమ్ముదాం అనుకున్నారు. ఎందుకంటే భారత్ లో దొరికే వస్త్రం ఉంటుంది చూసినారా, ద క్లాత్ చాలా హై క్వాలిటీ క్లాత్, ముస్లిన్ అంటారు, ముస్లిన్ కాటన్ అంటారు, బెంగాలీ ఏరియాలో పెరిగేది, చాలా హైయెస్ట్ క్వాలిటీ క్లాత్ అనమాట. మన దగ్గర నుంచి తీసుకెళ్ళి ఎక్కడ అమ్మేవాళ్ళు? బ్రిటిష్ లో అమ్మేవాళ్ళు. బ్రిటన్ అమ్మేవాళ్ళు, డబ్బులు వచ్చేది. కానీ మెల్లమెల్లగా ఏమైందంటే వాళ్ళు ఒక కొత్త పరికరాన్ని కనుక్కున్నారు. అదే ఏదది? స్టీమ్ ఇంజన్ ని కనుక్కున్నారు. పొగతో నడిచే, అయితే స్టీమ్ తో నడిచే ఇంజన్ ని కనుక్కున్నారు. అప్పుడు ఏమైందంటే, నేను భారతదేశంలో తయారు చేసేది ఎందుకురా, వాళ్ళు చేతితో తయారు చేయడానికి రాదు, కానీ దేంతో తయారు చేసేదాన్ని కనుక్కున్నారు? స్టీమ్ ఇంజన్ తో తయారు చేసే పరికరాన్ని కనుక్కున్నారు. ఒక మనిషి ఇక్కడ 10 షర్ట్లు కుడితే అక్కడ ఎన్ని కుడుతుంది ఆ మెషిన్? 100 మెషిన్లు కుట్టడం స్టార్ట్ చేసింది. ఎన్ని కుట్టడం స్టార్ట్ చేసింది? 100 మెషిన్లు కుట్టడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఇండియా నుంచి వాళ్ళు తయారైన బట్టలు తీసుకెళ్ళడం ఆపేసి దేన్ని తీసుకెళ్ళడం స్టార్ట్ చేసినారు? పత్తిని, రా మెటీరియల్ ని, కాటన్ ని తీసుకెళ్ళడం స్టార్ట్ చేసినారు. ఇంతకుముందు ఏం తీసుకొని పోతుండే? తయారైన షర్ట్ ని తీసుకొని పోతుండే. ఇక్కడ ఎంప్లాయీ బతికేవాడు. తయారైన షర్ట్ ని తయారు చేసేవాడు ఎవడు? మ్యానుఫ్యాక్చరర్. ఎవడు? మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు వీని మొత్తంగా పక్కన పెట్టి ఎవరి దగ్గరికి వచ్చారు వీళ్ళు? అగ్రికల్చర్కి వచ్చి ఏం తీసుకుపోతున్నారు? పత్తిని, కాటన్ ని తీసుకెళ్లడం స్టార్ట్ చేసినారు. తీసుకెళ్లడమే కాకుండా అక్కడ ఇప్పుడు ఎక్సెస్ గా తయారు చేయడం స్టార్ట్ చేసినారు. ఎందుకు? మెషిన్లు వచ్చినాయి, ఈజీగా 1000 బట్టలు ఒకటే రోజులో తయారు చేయడం స్టార్ట్ చేసినారు. అప్పుడు వాళ్ళకి ఇంకొకటి ఎవరు కావాల్సి వచ్చింది? మార్కెట్ కూడా కావాల్సి వచ్చింది. ఆ మార్కెట్ ఎవరైనా మళ్ళా భారతదేశమే అయింది. అంటే మన నుంచి ఇంతకుముందు మన ప్రొడక్ట్స్ తీసుకెళ్లి అమ్ముకునేటోడు ఇప్పుడు ఏం చేసినాడు? మన రా మెటీరియల్ తీసుకెళ్లి ఆడ తయారు చేసి మళ్ళా తీసుకొచ్చి ఫైనల్ గుడ్స్ మనకే అమ్మడం స్టార్ట్ చేసినారు. ఎవరి ఉపాధి పోయింది? మన భారతదేశంలో పనిచేసే చేనేతకారుల యొక్క వృత్తి పోయింది. ఇట్లా ప్రతి రంగం పైన పడ్డారు. మన వాళ్ళ దగ్గర వృత్తి లేకుండా పోయింది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి. ఆబ్వియస్లీ వాళ్ళు బతకాల వద్దా? ఎటు షిఫ్ట్ అయినారు వాళ్ళు? ఎటు షిఫ్ట్ అయినారు? అగ్రికల్చర్ వైపుగా షిఫ్ట్ అయినారు. అందుకోసమే చూడండి, ఉత్పత్తి లేకపోయినా సరే 45% భారత ప్రజలు ఇప్పటికీ దేనిపైన డిపెండ్ అయి ఉన్నారు? వ్యవసాయం పైన డిపెండ్ అయి ఉన్నారు. ఎందుకంటే మన వాళ్ళని వ్యవసాయం వైపుగా నెట్టుబడింది. అర్థమవుతుందా మీకు? ఎవరు నెట్టేసినారు? బ్రిటిషర్స్ యొక్క పాలసీస్. ఆబ్వియస్లీ మీరు చూడండి, స్టీమ్ ఇంజన్ తో తయారు చేసిన షర్ట్ చీప్ ఉంటుందా? చేత్తో చేసిన షర్ట్ చీప్ ఉంటుందా? స్టీమ్ ఇంజన్ తో తయారు చేసిన గూడే చీప్ ఉంటుంది. ఎందుకంటే రోజు 1000 తయారు చేస్తుంది. ఒక మనిషి ఎన్ని కుట్టగలుగుతాడు? 1 కుట్టగలుగుతాడు. అంటే ఇంతకు ముందు ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని తీసుకెళ్ళేటోడు ఇప్పుడు ఏం చేసినాడు? నీళ్ళని తీసుకెళ్లి అక్కడ పోయి వాటర్ బాటిల్ వాడే తయారు చేసి ఆ వాటర్ బాటిల్ తీసుకెళ్లి మళ్ళీ ఎవరికి అమ్ముతున్నాడు? మనకే అమ్ముతున్నాడు. ఈ వాటర్ బాటిల్ తయారు చేసే పరిశ్రమ ఇండియాలో ఏమైంది? క్లోజ్ అయిపోయింది. వేరే ఉపాధి చేసుకుంది. ఆ వేరే ఉపాధి వ్యవసాయం అయింది. వాళ్ళు చేసిన పనులు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. చూడండి మనకు. ఇది ఒకటే అనుకున్నారా? ఇండియన్స్ ని మీరు చూస్తే స్కిన్నీ ఫ్యాట్ అంటారు. ఇండియన్స్ యొక్క బాడీ టైప్ ఏమంటారు అంటే స్కిన్నీ ఫ్యాట్ అంటాడు. చూడడానికి బక్కగా ఉంటాడు, కానీ మనకి ఏముంటది? పొట్టు ఉంటది. స్కిన్నీ అంటే బక్కగా ఉండడం, కానీ పొట్టు ఉంటది తనకి. ఎందుకు అనుకుంటున్నారు మీరు? వై? ఈ ఫిజిక్ డెవలప్ కావడానికి రీజన్ ఏంది? మీకు గుర్తుంటే రాముడు 7 అడుగులు ఉండేటోడని, ఇండియన్స్ యొక్క హైట్ ఇప్పుడు తగ్గిందని, ఇవన్నీ ఉంటాయి కదా. ఇట్ ఈస్ బికాస్ మన స్కిన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది? ఎనర్జీ తక్కువ కావాల్సి వస్తుంది. పొట్టలో ఏం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం మనము? ఫ్యాట్ ఆర్ కొవ్వుని, అంటే ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకుంటాం. అత్యంత కరువులు అనుభవించిన వాళ్ళు మన 1947 ఉన్న భారతీయులు. బ్రిటిష్ యొక్క కాలంలో అత్యంత కరువుని అనుభవించిన వాళ్ళు ఇండియన్స్. బ్రిటిష్ పాలసీల వల్ల. ఎందుకంటే బ్రిటిషర్స్ వచ్చి పంటలు నాపి కమర్షియల్ పంటలు గ్రో చేయడం స్టార్ట్ చేసినారు. ఇండిగో, ఎందుకంటే వాళ్ళకి అవి కావాలి కాబట్టి. మన వాళ్ళకి తిండి లేకుండా చేసినారు. వరల్డ్ వార్స్ ఎప్పుడైతే జరిగినామో మన ఇండియాలో ఉన్న సామాన్లను మొత్తం తీసుకెళ్లి, ధాన్యాలను మొత్తం తీసుకెళ్లి వార్లో వాడుకున్నారు. లక్షల మంది భారతీయులు కరువులో చనిపోయినారు. అప్పుడు మన బాడీ ఏం చేసిందంటే కరువును చూసింది, నెక్స్ట్ కరువును తట్టుకోవాలి. కరువును తట్టుకోవాలంటే చాలా తక్కువ తిండి దొరుకుతుంది. సో నేను ఎట్లా అవ్వాలి? బక్కగా అవ్వాలి. అండ్ రేపటి రోజున కరువు వస్తే తట్టుకోవడానికి నాకు ఏముండాలి? ఎనర్జీ ఉండాలి. సో నాకేమొచ్చింది? పొట్టు వచ్చింది. మన బాడీ టైప్ ఫామ్ కావడానికి రీజన్ కూడా వన్ ఆఫ్ ద పాలసీస్ బ్రిటిష్ పాలసీ. తిండి కరెక్ట్ గా దొరకకపోవడం ద్వారా బాడీ ఏం చేసింది? మెల్లమెల్లగా ఇప్పుడు మనకు కెనైన్స్ అంటారు, తెలుసా మీకు? తెలుగులో ఏమంటారు? ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. కెనైన్స్ అంటారు. 2 దంతాలు ఉంటాయి చూసిన పక్కన, నాన్ వెజ్ కోసం వస్తాయి. ఎస్, అవి ఇప్పుడు యూజ్ లో ఉన్నాయా మనకు? సో పెద్ద సైజ్ లో ఉన్నాయి, ఇప్పుడు ఏమైపోయినాయి? అవి చాలా చిన్న సైజ్ కి వచ్చేసినాయి. ఏదైతే మనం వాడమో
ఏదైతే మనం వాడమో అవి మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని మన ఇండియన్స్ బాడీ టైప్ కూడా ఏ టైప్ లో ఫామ్ అయింది? స్కినీ ఫ్యాట్. అంటే మీకు ఏమర్థమవుతుంది? సమగ్రమైన లోతైన విశ్లేషణ అనేది గ్రూప్ 1 లాంటి ఆస్పిరెంట్స్ కి ఉండాల్సిన అవసరం ఉంది. హాలిస్టిక్ గా చదవగలగాలి. ఇది ఎట్లా సార్ మీకు తెలుసు అంటే, నేనేదో ఎడిటోరియల్ చదువుంటా, ఎవడో ఒక మేధావి రాసిన ఎడిటోరియల్ ని నేను చదువుంటాను, తద్వారా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంతేనా? ఎవరికైనా. మనమైతే ఆ టైంలో లేము, మనకి ఎట్లా తెలవాలి ఇవన్నీ అంటే అందువల్లనే తెలవాలి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎడిటోరియల్ నుంచి వచ్చింది. భారతదేశ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి క్వశ్చన్ అడిగితే నేను దీని నుంచి ఆన్సర్ రాయగలుగుతున్నా లేదా? రాయొచ్చు. భారతదేశ వ్యవసాయం గురించి క్వశ్చన్ అడిగితే నేను దీని నుంచి ఆన్సర్ రాయగలుగుతున్నా లేదా? రాయొచ్చు. భారతదేశం యొక్క సర్వీస్ రంగం పైన క్వశ్చన్ అడిగితే నేను రాయగలుగుతున్నా లేదా? రాయొచ్చు. అగ్రికల్చర్ పైన ఏ క్వశ్చన్ అడిగినా నేను ఏం చెప్తాను? భారతదేశంలోని వ్యవసాయం 20% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ 45 నుంచి 50% జనాల యొక్క ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తుంది అనేదే నా ఇంట్రడక్షన్. అంతే. ఏ వ్యవసాయం మీద క్వశ్చన్ అడగండి, పిఎం కిసాన్ అడిగినా, ఏపీలో అగ్రికల్చర్ గురించి అడిగినా, దేని గురించి అడిగినా నా యొక్క ఇంట్రడక్షన్ అయితే అదే. మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అడిగితే కూడా సేమ్ థింగ్, సర్వీసెస్ గురించి అడిగినా సేమ్ థింగ్. అక్కడక్కడే తయారు చేసే ఇంట్రడక్షన్ తయారు చేసే వాడి మీద నేను బెటర్ అడ్వాంటేజ్ లో ఉన్నానా లేదా? అంతే. మీకు 900 వస్తున్నాయి గ్రూప్ 1 జాబ్, లేకపోతే 600 వస్తున్నాయి గ్రూప్ 2 జాబ్ ఉందా? మీరు ఏం చేయాలి? మీ పక్కన ఆస్పిరెంట్ ని దాటాలి. మీరు చేయాల్సింది ఏంది? ర్యాట్ రేస్ లో మీరు కొందరిని దాటి ముందుండాలి. ఆ ఫస్ట్ లో ఎవరైతే వస్తాడో వాడిని జాబ్ ఇస్తున్నాడు వీడు. వాడిని దాటాలంటే మీరు టైం అడ్వాంటేజ్ తీసుకోవాలి, కంటెంట్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. టైం, కంటెంట్, ఈ 2 అడ్వాంటేజెస్ మీరు తీసుకోవాలి. వాడు పెట్టే బేసిక్ క్వశ్చన్స్ కూడా మీరు పెట్టకపోతే మీరు ఎలిమినేటెడ్. అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్లై హియర్. సో దేర్ ఆర్ 2 థింగ్స్ నౌ. వాట్ ఇస్ దిస్? భారత్ లో తయారీకి కొత్త సత్వం చెప్తాడు ఖచ్చితంగా. దీనిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో వీక్ ఉందని చెప్తాడు. ఏం చేయాలో కూడా ఈ ఆర్టికల్లో చెప్పుకుంటాడు. బడ్జెట్ లో అందుకే మీరు స్పెసిఫిక్ గా చూసుకుంటే టాయ్స్, లెదర్ ప్రొడక్ట్స్ మీద సుంకాలు తీసేసినారు. మీరు చదువుంటే లెదర్ ప్రొడక్ట్స్ మీద తీసేస్తే మీరు చూసినారా, కొన్నిసార్లు లెదర్ అని చెప్పి ప్రాడా అని పెద్ద పెద్ద బ్రాండ్స్, అమ్మాయిలు యూజువల్ గా వాడే పర్సెస్ ఉంటాయి చూసినారా, 30,000, 70,000, నీతా అమ్మ అని ఒక 10 లక్షల పర్స్ వేసుకొని తిరిగిందని, ప్యూర్ లెదర్ పర్సెస్ అని. అందుకని మన భారతదేశం కూడా ఆ సుంకాలను తగ్గించింది. గొడుగుల పైన సుంకం విధించిందని చెప్పిన నేను మీకు మొన్న చెప్పేటప్పుడు. గొడుగుల పైన సుంకాన్ని తగ్గించేసింది మొత్తం. అంటే బయట నుంచి వచ్చే గొడుగుల పైన సుంకాన్ని పెంచింది భారతదేశం ఈ బడ్జెట్ లో. ఎందుకు? గొడుగులు కూడా ఎడికెళ్ళి కొంటున్నాం మనం అంటే చైనా గొడుగులే కొంటున్నాం. మనం భారతదేశం గొడుగులు తయారు చేయలేమా? మనం ఇంతమందిని యూజ్ చేస్తున్నాము, కానీ గొడుగులు కూడా ఎక్కడి నుంచి కొంటున్నాం? మనము చైనా నుంచి కొంటున్నాం. మన డబ్బులన్నీ తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నాం? బేసికల్ గా చైనాకి ఇస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కడ క్రియేట్ అవుతుంది? చైనాలో క్రియేట్ అవుతుంది. గొడుగుల పరిశ్రమ చేయడం చాలా పెద్ద పనా? నో. కానీ మనం ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నాం? అందు గురించి ఈ బడ్జెట్ లో చాలా మార్పులు చేస్తున్నారు. ఇది మీరు ఎయిర్టెల్ నుంచి తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ యూ కెన్ రీడ్ దట్. సి ఓకే, ఇక్కడ చూడండి, గడిచిన 4 ఏళ్లలో భారతీయ వస్తు ఉత్పత్తులకు అతిపెద్ద దిగుమతిదారు అమెరికాయే. ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, మన నుంచి అత్యంత ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశం ఏది? విచ్ కంట్రీ? గల్ఫ్ కంట్రీలా, అమెరికానా? యుఎస్ఏ. అంతకుముందు గల్ఫ్ దేశాలు ఉండేవి, కానీ అత్యంత మనకు ఇంపార్టెంట్ అయిన ఇంపోర్ట్ దేశం ఏది అని అంటే మన భారతదేశం అత్యంత ఎక్కువగా ఎగుమతి దేశం ఏది అని అంటే యుఎస్ఏ. ఫస్ట్ ర్యాంక్ యుఎస్ఏ. సెకండ్ ర్యాంక్ గల్ఫ్ కంట్రీస్. విచ్ కంట్రీ? United States, UAE, China, Bangladesh and Netherlands. Question కాదా ఇది మీకు? Can it be a prelims question? Group 1 mains question? Group 1 prelims question? Group 2 prelims question? Group 2 mains question? Yes. అమెరికా వరకే వదిలేయొద్దు. ఏం చూడాలి మనము? టాప్ 5 దేశాలు. టాప్ 5 ఎగుమతి దేశాలు ఏవి? టాప్ 5 దిగుమతి దేశాలు ఏవి?
ఓకే, ఎగుమతులు ఓకే. టాప్ 5 దిగుమతి దేశాలు ఏవి చెప్పండి. అత్యంత భారతదేశం ఎక్కువగా దిగుమతి చేసుకునే కంట్రీ ఏది? మనం చైనా. సెకండ్ ఏదైనా ఉంటుంది? టాప్ 5 రాసుకున్నారా? మైట్ నోట్ ఇట్ డౌన్. యుఎస్ఏ, యుఏఈ, చైనా, బంగ్లాదేశ్. మీకు ఏం కనిపిస్తుంది? చైనా మనకు ఎక్స్పోర్ట్ లోనే కాదు, ఇంపోర్ట్ లోనే కాదు, ఎక్స్పోర్ట్ లో కూడా ఇంపార్టెంట్. దిగుమతే కాదు మనం చైనా నుంచి, ఎగుమతిలో కూడా ఎంత ప్లేస్ లో ఉంది చూడండి. మనకు 3rd ప్లేస్ లో ఉంది చైనా. మన ఉత్పత్తులు కూడా అక్కడ పోతున్నాయి. క్లియర్? ఇక్కడనే జస్ట్ దిగుమతులు ఎవరు? ఫస్ట్ మా ఎగుమతులు వదిలేసండి. దిగుమతులు ఎవరు ఇప్పుడు? చైనా, రష్యా, యుఏఈ, యుఎస్, సౌదీ అరేబియా. 2 క్వశ్చన్లు మీకు ఇప్పుడే కాదు, ఇంకో 3 నెలల తర్వాత మీరు నోటిఫికేషన్ వచ్చినా సరే సుమారుగా ఇవైతే చేంజ్ కావు. అర్థం కాలేదు? అర్థం కాలేదు? చైనా, రష్యా, యుఏఈ, యుఎస్ అండ్ సౌదీ అరేబియా. అర్థమైందా? ఈ క్వశ్చన్ అడగొచ్చా లేదా? సింపుల్ క్వశ్చన్ కాదా ఇది? ఇది నాకు ఎందుకు వచ్చింది మీకు చెప్పాలని కరెంట్ అఫైర్స్ లో. నేను నా నోట్స్ చేసుకోవాలనుకుంటే మీకు ఎకానమీలో రావచ్చు, బట్ కరెంట్ అఫైర్స్ ఏం చూసినా టాప్ ఎక్స్పోర్టర్ ఎవరైనా చూసినా, నేను ఇండియా టాప్ ఎక్స్పోర్టర్ డెస్టినేషన్ ఏం చూసినా యుఎస్. అప్పుడు ఏం చేస్తా? టాప్ 5 ఏవి, టాప్ 5 బాటమ్ ఇంపోర్ట్స్ ఏవి, టాప్ 5 బాటమ్ ఏవి. మీ న్యూస్ పేపర్లో వెళ్ళిపోతే ఎంత అడ్వాంటేజ్ చూడండి. ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాసే వాళ్ళు 3 ఉంటే ఒక ఎగ్జామ్ అయితే క్వశ్చన్ కన్ఫర్మ్. అసెండింగ్ ఆర్డర్ చేయమంటాడు, తక్కువ నుంచి ఎక్కువ చేయమంటాడు, ఎక్కువ నుంచి తక్కువ చేయమంటాడు, టాప్ 5 ఏమని అడుగుతాడు. ఎన్ని క్వశ్చన్లు తయారు చేసి దీనిలో చేయచ్చా లేదా? ఎస్. అవునా కాదు? చైనా పైన క్వశ్చన్ తయారు చేయొచ్చా? చైనా అత్యంత ఎక్కువ ఎక్స్పోర్టర్ అని, 3rd ఇంపోర్టర్ అని చేయొచ్చా? చేయొచ్చు. ఆర్ యూ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఇంప్లయర్? న్యూస్ పేపర్ అనేది ఇట్లా మీరు చేయాలి. జస్ట్ న్యూస్ పేపర్లు వచ్చిందే కాకుండా ఒక స్టెప్ బియాండ్, చాలా సింపుల్ స్టెప్స్ మాత్రమే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆల్వేస్ రిమెంబర్ దిస్ థింగ్. హోప్ఫుల్లీ హావ్ అండర్స్టూడ్ ద నాక్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్. ఇవి మాకు మా అంతటా మేము రోజు 3 గంటలు కూర్చొని 4 గంటలు కూర్చొని మొత్తం న్యూస్ పేపర్ నుంచి ఒక బుక్ క్రియేట్ చేసుకున్న తర్వాత తెలిసింది ఇట్లా చేయొద్దు అని. మీరే చేయకండి. అర్థమవుతుందా వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఇంప్లయర్? స్టార్ట్ చేసినారా ప్రిపరేషన్? ఎంతమంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ? అంటే బిఏలు, హిస్టరీలు ఇట్లాంటి వాళ్ళు? హౌ మెనీ? ఓకే. హౌ మెనీ బీటెక్ స్టూడెంట్స్ హియర్? బీటెక్ స్టూడెంట్స్. ఇంకా మిగతా వాళ్ళంతా వాట్ ఆర్ యువర్ సబ్జెక్ట్స్? ఏంది మీ సబ్జెక్ట్స్? బిఎస్సి. బిఎస్సి లైఫ్ సైన్స్. ఎంతమంది బిఎస్సి లైఫ్ సైన్స్? ఓకే. ఇంకా మీరు లాస్ట్ బిఎస్సి లైఫ్ సైన్సా? మరి చేయలేపట్లేదు మీరు. ఇంకా మీరు వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? బీటెక్ ఏనా? ఇంజనీరింగ్ అనగా ఇంజనీరింగ్ అంటే బీటెక్ కాదా? ఓకే. ఇంకా పర్సూయింగా? ఏ ఇయర్ ఇప్పుడు? ఎప్పుడు అయిపోతుంది క్లాస్? స్కూల్ కాలేజ్ లేదా ఈరోజు? ప్రాజెక్ట్ చేయరా? అంతేనా? మన దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ లేదని చెప్పినా కదా నేను. ద మెయిన్ రీజన్ ఇస్ ద ఇంజనీరింగ్ కాలేజెస్. 4 సంవత్సరాలు బీటెక్ చదవకుండా 6 నెలలు ఏడ నేర్చుకుంటాం మనం? మొత్తం అమీర్పేటలో నేర్చుకుంటాం. 3 నెలల వాడు మొత్తం నేర్పిస్తాడు. 4 years బీటెక్ లో మనం నేర్చుకుంది మొత్తం 3 months వాడు బీటెక్ లో నేర్పిస్తాడు. అందుకే మన ఏముండదు. సివిల్ చేసిన వాళ్ళు ఎప్పుడు సివిల్ ఇంజనీరింగ్ పనులు చేయరు, ఈసీ చేసిన వాళ్ళు ఈసీ పనులు చేయరు, మెకానికల్ చేసిన మెకానిక్ పనులు చేయరు. అందరు చేసే పనులు ఏంది? మళ్ళీ సాఫ్ట్వేరే. అన్ని కంప్యూటర్ సైన్స్ పనులే చేస్తాం మనం లాస్ట్ కి. అవునా కదా? ఎస్. సివిల్ ఇంజనీర్ ఎప్పుడన్నా మీరు కరెక్ట్ గా పోయి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో చూస్తున్నారా? నో. మేస్త్రి చేస్తాడు పనులన్నీ. ఏడు చేస్తారు వీళ్ళు. మళ్ళీ ఏదో కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని ఏం పని చేస్తారు? మళ్ళీ పోయి ఏదో సాఫ్ట్వేర్ పనులు చేస్తారు. మళ్ళా సర్వీసెస్. ఏం వీక్? మళ్ళా మ్యానుఫ్యాక్చరింగ్ వీక్. అందుకే మీరు చూడండి, చిప్లు మన ఇండియా నుంచి రావు, కొత్త కంపెనీస్ ఇండియా నుంచి రావు. ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియాలో పెద్ద పేరేమని ఉందా? ఆల్ ఆర్ ఎల్జీ, జపానీస్ కంపెనీస్.
జపానీస్, కొరియన్ కంపెనీస్. మొబైల్ ఫోన్స్ రావు. కొత్త మొబైల్ ఫోన్ కంపెనీ మనకు ఐఫోన్ తో పోటీ పడేది ఇండియా కంపెనీ పేరు చెప్పండి. OnePlus తో పోటీ పడేది చెప్పండి. మనం ఇక్కడ మాక్సిమం వాడే ఫోన్ ఏవి? సామ్సంగ్, యాపిల్, OnePlus, వివో. ఆర్ ఆల్ దీస్ ఇండియన్ కంపెనీస్? దగ్గరగానే ఉన్నామా మనం కాంపిటీషన్ లో? ఏసీ కంపెనీలు చూడండి, టీవీ కంపెనీలు తీసుకోండి. The problem is with our education also. No invention in India. No new invention. TikTok ekkadidi? China. Instagram ekkadidi? USA. Largest user base ekkada untadi? India. Ekkuva vaadidi matram manolle. WhatsApp not from India. Largest users are Indians. ChatGPT outside. Perplexity okkati manolla antaru. అది కూడా బయట వాళ్ళే. ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇంతకుముందు చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ కి ద ఎగ్జాంపుల్స్. క్లియర్ ఎవ్రీబడి? డిడ్ యూ అండర్స్టాండ్ హౌ యూ హ్యావ్ టు డూ అ న్యూస్ పేపర్? క్లియర్? కెన్ యూ మేక్ నోట్స్ ఫ్రమ్ నౌ ఆన్? ఏం స్టార్ట్ చేసినా న్యూస్ పేపర్ స్టార్ట్ చేయండి, చదవండి న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ చదివితే మీరే ఆటోమేటిక్ గా ఒక 3 months ఆఫ్ టైంలో ఇనఫ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇంటర్ డైవర్స్ నాలెడ్జ్ అనేది మీకు గ్యాదర్ అయిపోయి ఉంటుంది 3 నెలల్లో. 3-4 నెలల్లో మీరే మిమ్మల్ని ఒక డిఫరెంట్ సిటిజన్ లాగా చూసుకుంటారు. మీరే మిమ్మల్ని ఇంకో డిఫరెంట్ వర్జన్ లాగా చూసుకుంటారు. ఇంత నాకు తెలుసా అనే ఒక ఇది వస్తుంది. ఎన్ని బుక్కులు చదివినా రాదు. ఎన్ని బుక్కులు చదివినా ఈ హాలిస్టిక్ ఇన్ఫర్మేషన్ అయితే రాదు. సమగ్రమైన ఇదైతే రాదు. క్లియర్? అండర్స్టాండింగ్? ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ చెప్పండి. అక్కడి నుంచి అంటారులే. 23rd edition of Bihar Economic Survey. చూడండి, బీహార్ ఎకనామిక్ సర్వే, ఎనీ స్టేట్స్ ఎకనామిక్ సర్వే, ఎనీ స్టేట్స్ స్పెసిఫిక్ థింగ్ నాట్ ఇంపార్టెంట్. నేషనల్ ఎకనామిక్ సర్వే ఇస్ ఇంపార్టెంట్. బీహార్ స్టేట్ లోనే జరిగే ఒక సర్వే ఇస్ నాట్ ఇంపార్టెంట్. బీహార్ స్టేట్ లో ఒక ఎకనామిక్ సర్వే. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఏపీ ఎగ్జామ్ లో రావచ్చా? నో. ఇండియన్ ఎగ్జామ్ లో రావచ్చా? నో. డోంట్ వేస్ట్ టైం. మళ్ళీ నేను అందుకే చెప్తున్నాను, 45 to 1 hour అన్నప్పుడు యూ నీడ్ టు నో వాట్ యూ హ్యావ్ టు ఇగ్నోర్ ఆల్సో. యూ నీడ్ టు నో వాట్ యూ హ్యావ్ టు ఇగ్నోర్ ఆల్సో. క్లియర్? ఏం అర్థం కాదు దీనిలో? స్టేట్ got 13.7 growth in 24/20, higher than national average of 9.8. దీనిలో ఇది ఎకనామిక్ గ్రోత్ లోనా? నేషనల్ యావరేజ్ ఆఫ్ 9.8 అంటే ఏంటంటే భారతదేశం యొక్క గ్రోత్ లాస్ట్ టైం 1,00,000 కోట్ల జీడిపి ఉంటే ఈసారి 9%, 10% పెరిగిందంట. 1,10,000 కోట్ల జీడిపి అయింది. బీహార్ అనేది మోర్ దెన్ అంటే అదో ఏదో 2,000 కోట్లు ఉంటుంది. కానీ 2,000 కోట్లు వచ్చి 3,000 అయి ఉంటుంది. సో ఇది గ్రోత్ ఎంత? పెరుగుదల ఎక్కడ పెరిగిందంటే బీహార్లోనే పెరిగింది. ఎందుకు? తక్కువ ఉండే ఎక్కువైంది. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. మీకు 100 రూపాయలు వచ్చి 110 అయింది. నా 20 వచ్చి 40 అయింది. గ్రోత్ ఎక్కడ ఎక్కువ అంటే నాదే ఎక్కువ, 100% గ్రోత్ నాది. మీ గ్రోత్ ఎంత? 10% గ్రోతే కాదు. కానీ పైసలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? మీ దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. మీ దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. అదే దీని అర్థం అంతే. గ్రోత్ వేరు, నంబర్ వేరు. ఓకే, క్లియర్? యా. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? వాట్ ఎవర్. పబ్లికేషన్ బుక్ కావాలా? ఏంటి? దేని సబ్జెక్ట్ కావాలి? నథింగ్ లైక్ ఇట్. Nothing like it. Polity, Lakshmikant. Start with basics. Start with basics. Monthly current affairs చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి మార్కెట్ లో. ఒకటి పిక్ చేయండి, ట్రస్ట్ చేయండి బుక్స్ ని. ఒకటి పిక్ చేయండి, చదవండి. టాపర్ వీడియోస్ ఉన్నాయి గ్రూప్ 2, గ్రూప్ 1. చూడండి, ఏ బుక్స్ అని చెప్పినారో పట్టుకోండి వాటిని. కానీ స్టిక్ అండి. ఒకసారి మీరు నమ్మినారా? స్టిక్ అండి. అదే బుక్ ఇంకా మీకు మొత్తానికి. టాపర్ స్ట్రాటజీ వీడియోస్ చూడండి. స్ట్రాటజీ వీడియోస్ చేస్తున్నారా? ఇంటర్వ్యూలు ఏం చదివినావు, బుక్స్ ఎట్లా చదివినా, ఏం చేసినా, ఎవరో ఒకరిని పట్టుకోండి. అన్ని అవే చూడకండి. మళ్ళీ ఎవరినో ఒకరిని చూడండి, ఫిక్స్ గా అండి. సార్ వీడు అది చెప్పినాడు, వాడు ఇది చెప్పినాడు. 100 రకాలుగా ఎగ్జామ్స్ క్రాక్ చేస్తాడు. ఇవ్వనికి ఒక రూట్ ఉండదు. మీ రూట్ ఏదో మీరు ఫాలో కండి. మీరే రేపు టాపర్ అయ్యి మీరు చెప్పండి మీ స్ట్రాటజీ వీడియో ఏంది. అర్థమవుతుందా? పిక్ వన్ థింగ్, బీ షూర్ అబౌట్ ఇట్, ఫిక్సేట్ కండి, దాన్నే మళ్ళీ చదవండి అంతే. ఓకే, నో డౌట్స్? అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. స్టాండర్డ్ బుక్స్ పట్టుకోండి, బెటర్గా చదవండి. ఓకే, థ్యాంక్ యూ.